గౌరవనీయులు అలానే విచ్చేసినటువంటి సార్ యొక్క బంధుమిత్రులు అలానే పశుసంవర్ధక శాఖ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు రిటైర్ జేడీ అగ్రికల్చర్ మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మేడం. ముఖ్యంగా మన సుబ్రహ్మణ్యం సార్ దగ్గర నేను గతంలో పనిచేసినటువంటి ముగ్గురు జాయింట్ డైరెక్టర్ కంటే సుబ్రహ్మణ్యం సార్ దగ్గర చాలా చనువు ఉండేది. మామూలుగా ఏం చేసేవాళ్ళంటే రిపోర్ట్ అనగానే A to Z ఫార్మాట్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడిగేవాళ్ళు. ఒకవేళ ఇవ్వకపోతే సార్ వాళ్ళు చాలా సీరియస్ అయ్యేవాళ్ళు. కానీ సుబ్రహ్మణ్యం సార్ దగ్గరికి వచ్చేసి సార్ రిపోర్ట్ చేయడానికి నాకు టైం దొరకలేదు, ఈ A to Z ఈ పాయింట్స్ మాత్రం నోట్ చేసుకోండి అంటే నోట్ చేసుకుని ఆ మీటింగ్లకు వెళ్ళి ఎక్కడ కూడా ఇంత చిన్న ఇబ్బంది లేకోకుండా ఆయన దగ్గర నో అనిపించుకున్న సంఘటన కానీ సందర్భం కానీ ఎవరికి ఏ అఫీషియల్కి కూడా ఉండదు. అంతగా సిబ్బందిని ప్రేమించేటటువంటి వ్యక్తి మన సుబ్రహ్మణ్యం సారు. ముఖ్యంగా అనిమల్ హస్బెండరీ రిక్రూట్మెంట్ అప్పుడు మనము ఎగ్జామ్ కండక్ట్ చేసాం. ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఏ విధంగా చేసామనేది మనం చూసిన తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను ఈరోజు యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే దాంట్లో ఒక నోడల్ ఆఫీసర్గా మన సుబ్రహ్మణ్యం సార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ది బెస్ట్ అనిపించుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి, సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి మన సుబ్రహ్మణ్యం సార్. ముఖ్యంగా అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు సాధారణంగా మనం అంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేస్తాం, సాయంత్రం పోయి కొంతసేపు పడుకుందాం అనుకుంటాం. కానీ 36 గంటల పాటు నిద్ర లేకుండా 62 సంవత్సరాల వయసులో ఆయన మార్చి నెలలో పనిచేశారంటే నిజంగా ఆయన యొక్క డెడికేషన్కి, ఆయన ఆ రకమైనటువంటి సత్తాకి నిదర్శనం. ఇప్పటికీ కూడా సార్ రిటైర్ అవుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకా ఒక 3 సంవత్సరాలు సార్ పనిచేయడానికి కూడా సార్ సిద్ధంగా ఉంటారు. నిజం సార్, మీ యొక్క కమిట్మెంట్ కానీ మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ ఇప్పుడు సార్ మొబైల్ చెక్ చేసామంటే 1000 నుంచి 1500 ఫోన్ నెంబర్లు దొరుకుతాయి. సార్ పలానా పని ఉంది, పలానా వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళ నంబర్ నా దగ్గర ఉంది, నేను మాట్లాడతాను. లేదంటే ఏదన్నా ఒక ఫైల్ మనకు అప్రూవ్ కావాలంటే కలెక్టర్ గారికి డైరెక్ట్గా మెసేజ్ పెట్టి ఆ ఫైల్ని అప్రూవ్ చేయించి మనకు చేయగలిగినటువంటి సమర్థత అనేది సుబ్రహ్మణ్యం సార్ దగ్గర చూసాం. కొంతమంది ఏహెచ్ఎల్ని సస్పెండ్ చేసినప్పుడు డైరెక్ట్గా కలెక్టర్ గారితో దగ్గరికి వెళ్ళి సార్ ఇది సార్ పరిస్థితి అని చెప్పి కన్విన్స్ చేసినటువంటి సత్తా కూడా కేవలం సుబ్రహ్మణ్యం సార్కి మాత్రమే సాధ్యమైంది. వేరే వాళ్ళైతే యూ డై యువర్ డై అని చెప్పేసి నీ సావు నువ్వు సావు అని చెప్పేసి వదిలేసేవాళ్ళు. కానీ దాదాపు 2 నెలల పాటు ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి ఇది కాదు పరిస్థితి, ఇది కాదు అని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ వాళ్ళని సస్పెండ్ చేస్తే దాని సస్పెన్షన్ రివోక్ చేయించింది కూడా సారే. నిజంగా సార్, మీ దగ్గర పనిచేయడం అనేది నాకు పూర్వజన్మలో చేసుకున్న అదొక అదృష్టంలాగా నేను ఫీల్ అవుతాను సార్. ఏదన్నా ఒక చిన్న తేడా ఏదన్నా ఉన్నా కూడా పేపర్లో సారే రాసుకొని మీరు నిజంగా మీ దగ్గర చాలా నేర్చుకున్నాను సార్. రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ టు వర్క్ అండర్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే నాగార్జున సార్ గురించి ఒక చిన్న సంఘటన. 2012లో మా బాబు పుట్టిన 2 నెలలకి అర్జెంటుగా హాస్పిటల్లో చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది. హాస్పిటల్లో చేర్చిన తర్వాత మా డివిజన్ లేడీ గారికి సార్ నేను ఒక 4 రోజులు లీవ్ పెడుతున్నాను అని చెప్పాను. సార్ ఏం చేశారంటే ఏమి అని అడిగారు. ఇట్లా బేబీ హాస్పిటల్లో ఉన్నానంటే సార్ దాదాపు 20,000 రూపాయలు డబ్బులు తీసుకొని వచ్చినాడు. వచ్చిన తర్వాత సార్ ఏం లేదు సార్ అంటే సార్ డబ్బులు ఇస్తా ఉన్నారు. సార్ డబ్బులు వద్దు సార్ అంటే లేదమ్మా నీ దగ్గర ఉంచుకో. నిజంగా అంత ప్రేమించే వ్యక్తి, సిబ్బందిని ప్రేమించే వ్యక్తి నాగార్జున సార్. రియల్లీ సార్ 2010-11 నుంచి మీతో జర్నీ సార్. మీ దగ్గర చాలా నేర్చుకున్నాను సార్. మీ దగ్గర పనిచేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిజంగా ఇట్ వాజ్ లైక్ ఏ బ్లెస్డ్ ఆపర్చునిటీ. సమయభావం వల్ల ఎక్కువ మాట్లాడలేము. నేను 2 ముక్కలు ఒక్కొక్కరి గురించి చెప్తాను అంతే. సుబ్రహ్మణ్యం సార్ ఎంత యాక్టివ్ అంటే ఇప్పుడు కూడా రిటైర్ అవుతున్నారంటే ఎవరు నమ్మలేరు. అందరూ తెలిసినది. మేము అమూల్ డైరీ జరిగేటప్పుడు సారు డైలీ 5 గంటలకంతా సారే మమ్మల్ని నిద్ర లేపి మరీ ఫీల్డ్కి తీసుకుపోయేవాళ్ళు. అదొకటి ఆయన ఎనర్జీకి పెద్ద ఉదాహరణ. మార్నింగే 4:45కి మేము 5కి బయలుదేరాలంటే 4:45కే సార్ దగ్గర నుండి కాల్ వచ్చేది. గోవింద్ రెడీ అయినావా అంటే నేను వస్తాను పోదాము. నా హైట్ కొంచెం కనపడలేదంట. మా ట్రైజర్ వచ్చి చెప్తే పైకి ఎక్కినాము. సార్ ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి భవిష్యత్తులో మా దగ్గర మీ అంత ఎనర్జీ మా దగ్గర ఆ సీక్రెట్ ఎవరో కొంచెం చెప్తే బెటర్ సార్ మాకు కూడా. అలాగే నాగార్జున రెడ్డి సార్ గారు ఎప్పుడు వచ్చినా కూడా మాకు
కానీ ఒక ఆయన దగ్గర అన్ని మెటీరియల్స్ అన్ని స్నాక్స్ మెటీరియల్స్ అన్ని ఉంటాయి. వస్తానే ప్రేమగా ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసేవాళ్ళు. బాక్స్ ఓపెన్ చేసి ఏదైనా పనిచేసి పర్యవరణ చెందుతున్న మన ప్రియతమ జాయింట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారికి, మరి నాగిరెడ్డి గారికి, మరి మా మిత్రులు రాజశేఖర రెడ్డి గారికి, మళ్ళీ మా సహోదరి శ్రీమతి విజయలక్ష్మి గారికి, మరి సన్మాన సభకు వచ్చినటువంటి పశుసంవర్ధక శాఖ సిబ్బంది, అధికారులు, ఏజీలకు, డాక్టర్లకు, కానిస్టేబుల్కు, ఏజీలకు, స్టాఫ్కు, బంధుమిత్రులకు, మరి మా మినిస్టర్ స్టాఫ్కు ప్రత్యేక ఉత్తమ అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మన జేడీ గారు సుబ్రహ్మణ్యం గారు ఆయన 2029/12/2022లో జిల్లాధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇన్ని రోజులు ఎన్నో కార్యక్రమాలు చేసినారు. అందులో ప్రత్యేకమైనది మన జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 400 మంది ఏహెచ్ఎల్ను పారదర్శకం చేసి రాష్ట్రానికి ఒక గుర్తింపు తెచ్చిన అధికారిగా అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా 2022లో జెండర్ ట్రాన్స్ఫర్ విషయంలో మా మినిస్టర్ స్టాఫ్ అసోసియేషన్ తరఫున కోరినప్పుడు 60 ఎడార్స్లో ఉన్నప్పుడు సార్ జాయింట్ డైరెక్టర్గా కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు మా మినిస్టర్ స్టాఫ్ సభ్యులందరికీ ఏ పోస్టులు కావాలి ఆ పోస్టులు ఇచ్చి సహకరించినారు. 60 రకం మాకు సహకరించినారు. మరి కాబట్టి ఈ విషయంలో మా మినిస్టర్ తరఫున ప్రత్యేక తెలుపుతున్నాను. అదేవిధంగా సార్ రిటైర్ అవుతున్నారంటే చాలా మాకు డైనమిక్ ఆఫీసర్ గారు ఏ విషయం వచ్చినా కూడా సమస్యలను పరిష్కరిస్తారు. కానీ ఆ సార్ రిటైర్ కావడం ప్రభుత్వంలో పదవి విరమణ తప్పదు. కానీ సార్ రిటైర్ మా అందరికి మినిస్టర్ బాధగా ఉన్నది. కానీ మా ఏమైనా అవసరం ఉంటే మీ సార్లు కోరుతున్నాం సార్. తర్వాత మరియు సార్కు మరి మేడం గారికి వారి పిల్లలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత నాగరెడ్డి పారావెట్ అసోసియేషన్ తరపున చంద్రశేఖర్ రెడ్డి గారు బసిరెడ్డి. సో పారావెట్స్ తరపున ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు. అది వాళ్ళు వస్తున్నారు మన వాళ్ళేనా వాళ్ళు కదా. అందరికీ నమస్కారం. నా పేరు ఐ లక్ష్మీనారాయణ శెట్టి, సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడు అనమాట. మీకందరికీ ఎంతో సుపరిచితుడైనటువంటి సుబ్రహ్మణ్యం గారు మాకు ఎంతో ఆప్తుడు. ఏ చిన్న సందర్భం వచ్చినా, ఏ చిన్న అవకాశం వచ్చినా మమ్మల్ని అందరినీ కూడా పలకరించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు డాక్టర్ వై సుబ్రహ్మణ్యం గారు. అంతేకాకుండా తను ఎక్కడ ఉన్నా కూడా మా గురించి ప్రతి సందర్భంలోనూ ఆలోచించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు డాక్టర్ వై సుబ్రహ్మణ్యం గారు. దీనికి ఒక చిన్న సందర్భం చెప్తాను నేను. మా అబ్బాయి గేట్ రిజల్ట్ వచ్చేసి రాత్రి 10:30 తర్వాత వచ్చారు. ఆ సమయంలో ఆ విషయాన్ని నేను వాట్సాప్లో స్టేటస్లో పెడితే ఆ అంశాన్ని మా మామయ్య రాత్రి 11 గంటలకు చూసి ఆ సమయంలో నాకు కాల్ చేశాను. రే, నీ కొడుకు గేట్ ర్యాంక్ సంపాదించాడురా, మంచి ర్యాంక్ వచ్చింది, మరి పార్టీ ఏమి ఇస్తావురా అంటే, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను మామ, ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాను నేను అని చెప్పేసి చెప్పాను. అంటే ఆ సమయంలో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైతేనేమి, కింద ఉన్నటువంటి పెద్దలైతేనేమి ఉద్యోగపరంగా మీ యొక్క సర్వీసులో సార్ గారి అనుభూతిని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒకవైపు ఆఫీస్ను మేనేజ్ చేసుకుంటూ, ఇంకొక వైపు కుటుంబాన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ డాక్టర్ వై సుబ్రహ్మణ్యం గారు తన యొక్క జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మా తమ్ముడు అయినటువంటి ఐదా కృష్ణయ్య గారు, వారు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్గా విజయవాడలో పనిచేస్తూ ఉన్నారు. వారు ఒక చిన్న సందేశాన్ని పంపించారు. పగిడ్యాల ఎలకంటి పెద్ద రోషయ్య
శకుంతలమ్మల వారి నోముల పంట. పసితనముననే సూర్యుడంటి పసిడి వన్నెల కలువల పంట. మోమున నగు వీడని సమ్మోహన రూపుడు. మీరు గమనించి ఉంటారు, ఆయన ఎప్పుడు కలిసినా ఆయన మొహం మీద కనబడేది ఒక్కటే, ఏంటిది అది? చిరునవ్వు మాత్రమే. సో పిడి డోమా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. లక్ష్య సాధనకై కాలి నడకన ఊరు ఏరు దాటి వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు. తనువున తేజము కలిగి ఉత్తేజమునకు నీడైనవాడు సుబ్రహ్మణ్యుడు. కొలువున పాపకర్మలను అంటక మదిని ధర్మమును కొలువుంచినవాడు. ఆయన మనసులో ఆలోచనలో కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి వాడు. జాగు చేయక ఇష్టంగా పాడి పశువుల కష్టము బాపువాడు. వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన చేసేటువంటి డ్యూటీని కూడా ఎంతో నియమబద్ధంగా చేసేటువంటి వాడు. సాయమందిన రైతుల ఆదరణ మెందుగా పొందినవాడు. కర్నూలు జిల్లాకు మార్క్ఫెడ్ ఎండీగా వచ్చినప్పుడు డిఎంగా వచ్చినప్పుడు రైతుల యొక్క బాధలను దగ్గరగా ఉండి చూసి వారందరినీ కూడా ఆదుకున్నటువంటి వాడు. 60 దాటిన విధులపైన వీసమెత్తు విసుగైనా లేనివాడు. మమని 62 కానీ నాకైతే 26 అన్నట్లుగా ఉంది. ఉన్నత అధికారము వీడగా విరమణ కోరుతున్నాడు నేడు. ఇదిగో ఈతడే పశువైద్యుడు ఎలకంటి సుబ్రహ్మణ్యుడు. ఈ సందేశాన్ని కృష్ణ విజయవాడ నుంచి పంపించడం అనేది జరిగింది. ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదములు. అదేవిధంగా ఈ వేదిక మీద ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా వినమ్రంగా నమస్కరిస్తూ వారందరికీ కూడా ఆయురారు ఐశ్వర్యాలను భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రిటైర్డ్ అవుతున్నటువంటి సుబ్రహ్మణ్యం సారు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ నాగార్జున రెడ్డి గారు, అలాగే విజయలక్ష్మి గారు, రాజశేఖర రెడ్డి గారు, అందరికీ కూడా పదవి విరమణ శుభాభినందనలు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారితో నా అనుబంధం గత సంవత్సరం రోజులుగా, వయసు రీత్యా అంతరం ఉన్నా కూడా స్నేహితులుగానే ఇద్దరు ఏ మీటింగ్లో కనపడినా కూడా హార్ట్ఫుల్గా నవ్వుతారు, ఒక స్నేహితునిలాగా పలకరిస్తారు. ఆ మీటింగ్కు ఒక వైబ్స్ అనేవి వస్తాయి. ప్రతి వారం ఏదో ఒక మీటింగ్లో గత సంవత్సరం రోజులుగా మీట్ అవుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తెలిసిన సార్ ఉన్నారనే ఒక ఫీలింగ్ అనేది కల్పిస్తారు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. ఈ ఫంక్షన్ లేకున్నా కూడా మీరు ఎక్కడున్నా కూడా వచ్చి ఈరోజు కలుస్తారని చెప్పినాను. పదవి విరమణ కూడా ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉన్న సార్ కానీ పక్కన నాగార్జున రెడ్డి గారు కానీ, ఆ తర్వాత కూడా వీరి సేవలు, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ సర్వీస్ కాబట్టి ఉద్యోగంతో పని లేకుండా సమాజానికి తమ వంతు సేవ అంటూ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పదవి విరమణ అనంతరం కూడా వారి కుటుంబాలు కానీ వీరి జీవితం కూడా ఆయురారోగ్యాలతో కొనసాగాలని కోరుకుంటూ ముగిస్తాను. న్యూస్ కూడా వచ్చింది. మీరు మన జేడీ గారి గురించి అలానే మిగతా రిటైర్ అయ్యే వాళ్ళ గురించి దయచేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. సభకు నా నమస్కారాలు. ఏదో టైటిల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తుంటారు. డేరీ ప్రభాకర్ కనుక ఉండేది బీవీఎస్సీనే, దాన్ని పక్కన దూసేసి ఏదేదో టైటిల్స్ అన్నీ పెడతా ఉంటారు. నేను అంత పెద్ద అలుగుడనే కాదు. ముఖ్యంగా ఏంటంటే మా మిత్రుడు, మా స్కూల్ మేట్ చెప్పాలంటే కూడా ఇద్దరం ఒకే స్కూల్లో నందికొట్కూరులో చదువుకున్నాము. ఆ భావన మాత్రం నాలో ఎప్పుడు ఉంటుంది. చిన్న కుగ్రామం నుంచి కూడా ఎంత పదవికి వచ్చి ఎన్నో మంచి పదవులలో ఎంతో మంచి కీర్తిని గడించినట్టు మా సుబ్రహ్మణ్యాన్ని చూస్తే చాలా సంతోషము. సో డిపార్ట్మెంట్లో ఎంతో మంచి సేవలు చేశాడు, మంచి పేరు తీసుకొచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ సుబ్రహ్మణ్యం. అదేవిధంగా నాగార్జునరెడ్డి కూడా మా ప్రాంతం వాడే, సౌమ్యుడు,
ఎవరిని నొప్పించే మనస్తత్వం కాదు, అన్నిటికీ అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి వ్యక్తి. తర్వాత సతీమణి కూడా చాలా ప్రోత్సహిస్తుంది నాగార్జున రెడ్డిని, చాలా సంతోషము. మళ్ళీ అక్కడ ఆమె కోపొస్తుందేమో, నేనేం సార్ అంటున్నానే. సుబ్రహ్మణ్యం సారు భార్య కూడా అంతే సహకారాలు అందించినటువంటి వ్యక్తి. వీరందరూ కూడా నాకందరూ కూడా మా తాలూకా వాళ్ళు, మా జిల్లా వాళ్ళు, మా ప్రాంతం వాళ్ళు. మరి నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని. ఏంటంటే అనంతపురంతో ఒక అవినావ సంబంధం ఉంది. ఎందుకో మరి ఇక్కడ వచ్చిన తర్వాత, జిల్లాలో వచ్చిన తర్వాత ఇక్కడే సెటిల్మెంట్ అంటే మీ యొక్క మంచితనం అది, మీ అనంతపురం జిల్లా యొక్క మంచితనం అది, మీ వ్యక్తిత్వము, మీ ప్రేమను మమ్మల్ని ఆకట్టుకున్నాయి, ఇక్కడ ఉండేటట్టు చేశాయి. అంతకుమించి ఇంకేం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదు అనంతపురం మేమంతా కూడా ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నామమ్మా. అనంతపురం కర్నూలు సొంత ఊరైన కూడా. అబ్బా చూడండి ఎట్లా మాట్లాడతారు. అవునమ్మా, కరెక్టే, నిజమే. అభిమానాలు, ప్రేమలు ఎక్కువ కాబట్టి అనంతపురం జిల్లాను ప్రేమించి అక్కడ అన్ని స్థలాలు, భూములు, అన్ని ఇళ్ళ స్థలాలు ఉన్నా కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాము. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అనంతపురం డిస్ట్రిక్ట్ పీపుల్. ముఖ్యంగా మా కొలీగ్స్ డిపార్ట్మెంట్లో మాత్రము ఎన్నో సంవత్సరాలు పనిచేసాము. ఎంతో మంచి అవినావ సంబంధం ఉంది. రైట్ ఫ్రమ్ వెటనరీ అసిస్టెంట్ దగ్గర నుంచి, నాట్ వెటనరీ అసిస్టెంట్ గారు, అటెండెంట్ దగ్గర నుంచి కూడా ఎంతమందో అందరు ఉన్నారు. అందరి పలకరింపులు, అందరు ఆత్మీయటువంటి అనురాగాలు ప్రతినిత్యము పొందుతూనే ఉన్నాము. ఏ ఫంక్షన్ వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి మీతో కలిసి మీ అందరి మంచి ముఖాలను చూసి సంతోషకరమైనటువంటి, ఆనందమైనటువంటి సమయాలను మేము గడుపుతూ ఉన్నాము. మాకు ఇంకొక 2-3 సంవత్సరాల ఆయుష్ కూడా పొడుగుతూ ఉంటుంది మిమ్మల్ని చూసేటప్పటికి. సో అది దేవుడు ఇచ్చిన వరము. సో ఇప్పుడు దగ్గర దాదాపు 80 ఏళ్ళు ఉన్నా కూడా ఇంకా ఇక్కడ మీ మధ్యలో రావడం వల్ల మాకు ఇంకా ఎంతో సంతోషము. మా ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం చేసినటువంటి సేవలు కూడా నిజంగా ఎక్సలెంట్ వర్కర్, మంచి డ్రాఫ్టర్ కూడా, మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ అక్వైర్ చేసుకున్నాడు తను. చాలా బాగా మంచి డ్రాఫ్టింగ్ రాస్తాడు. నాగార్జున రెడ్డి ఆఫీస్లో ఎవరు వచ్చినా కూడా అజాత శక్తి. నేను జేడి సుబ్రహ్మణ్యం గారి అమ్మాయిని. మా నాన్న ప్రొఫెషనల్గా ఎలా ఉన్నారు, ఎలా పనిచేశారు అని మీరు అందరూ చెప్పారు. సో నేను ఇక్కడికి రావడానికి ఓన్లీ రీజన్ మా నాన్నని ఇంత సక్సెస్ఫుల్గా మొత్తం కెరియర్ అంతా కంప్లీట్ చేసి రిటైర్మెంట్ అవుతున్నందుకు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కంగ్రాచులేషన్స్. నాన్న ప్రొఫెషనల్గా ఎలా ఉన్నారు, ఎంత ధైర్యంగా పనిచేశారు, అందరితో ఎంత ఆప్యాయంగా ఉన్నారు అందరూ చెప్పారు. కానీ ఇంట్లో ఎలా ఉన్నారు అది కూడా తెలుసుకోవాలి. నాన్న పొద్దున్నే 4 గంటలకు పడినా సరే, 3:30కైనా సరే, ఏ టైం అయినా సరే లేచి ఆ టైం అంటే టైం, ఎంత టైంకి వెళ్ళాలనుకున్నారో అది ఆ టైంకి అక్కడ నుంచి బయలుదేరాలి, ఆ టైంకి పనులు స్టార్ట్ అవ్వాలి. దానికి అమ్మగారు కూడా చాలా హెల్ప్ చేశారు. మా అమ్మ సపోర్ట్ లేనిది ఆబ్వియస్లీ నాన్నకు కూడా కష్టమే అవుతుంది. సో ఇంట్లో అమ్మ సపోర్ట్ చాలా ఉంది. అలానే ఎలాంటి పని అయినా సరే, ఎంత ప్రెషర్ ఉన్నా సరే, ఎంత టెన్షన్స్ ఉన్నా సరే, ఆ టెన్షన్ మా మీద చూపించరు. అది ఒక్కరే బ్యాలెన్స్ చేస్తారు. కొన్నిసార్లు అవుతూ ఉంటాయి చిన్న చిన్నవి, లైక్ చాలా ప్రెషర్ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం భరించాల్సి ఉంటుంది. కానీ 99% ఒక్కరే చూస్తుంటారు. ఏ టెన్షన్స్ కానీ ఏ కష్టాలైనా సరే ఆయన ఒక్కరే ముందు నిలబడి చూస్తారు. మేమందరూ సపోర్ట్ చేస్తున్నా ఆయన మాకున్నారు, నేనున్నాను అన్న ధైర్యం చాలా ఇస్తారు మాకు. ఆయన మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు ఎన్ని సజెషన్స్ ఇస్తారో, నేను ఐటీలో ఉన్నా నాకు కూడా అనే సజెషన్స్ ఇస్తారు. అమ్మ మేనేజర్లు ఇలానే ఉంటారు, వాళ్ళని ఇలా చేయాలి, వాళ్ళు ఇలా మాట్లాడాలి, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, నువ్వు ఇలాంటి సజెషన్స్ అని చెప్పి చాలా నాకు కూడా ఇస్తారు ఆయన. అంటే ఆయన ఇన్నేళ్ల సర్వీస్, 38 ఏళ్ళ సర్వీస్లో ఆయన ఎంత నేర్చుకున్నారో అది నాకు కూడా, మా అందరికీ, నాకు కానీ మా అన్నలకు కానీ, ఇంట్లో బంధుమిత్రులకు ఎవరికైనా సరే ఎక్కడ ఎలాంటి సహాయం కావాలన్నా, ఎలాంటి సందేహాలున్నా ఆయన ముందుంటారు. నేనున్నాను, చూసుకుంటాను మీ అందరినీ, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి. ఆయన పొద్దున ఎన్ని గంటలకైనా ఇంటి నుండి వెళ్ళనివ్వండి, 4 గంటలకైనా వెళ్ళనివ్వండి, రాత్రి 12:30 సరే. నేను నాకున్న ఒక అలవాటు ఏంటంటే, రోజు రాత్రి నేను పడుకునే ముందు మా నాన్న చేతిలో నుంచి మజ్జిగ తాగాలన్నమాట. అది ఎవరు కల్పించినా నాకు ఇది టేస్ట్ రాదు, అంటే పర్సనల్ మ్యాటర్స్ అనుకోండి. కానీ అదొక అంటే ఎంత ఆప్యాయంగా మమ్మల్ని చూసుకుంటారు అన్న చిన్న ఉదాహరణ అనమాట. రాత్రి 1 గంట అయినా సరే రానివ్వండి, డాడీ నాకు మజ్జిగ, నేను ఉన్నాను నాన్న చేసిస్తాను, 1 నిమిషం. ఆ టైంలో కూడా అది నాకు చాలా, అంటే ఇట్లానే చాలా ఉన్నాయి అన్నమాట. ఎన్ని
ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు నేను, ఎంత ఆప్యాయంగా మమ్మల్ని పెంచారు, ఎంత బాగా మమ్మల్ని చూసుకున్నారు అని చెప్పి. ఇది మా అన్న కూతురు. మేమందరూ మా నాన్నని డాడీ డాడీ అంటామని చెప్పి ఇది కూడా డాడీనే అంటుంది అనమాట. నాన్నయ్య అంటే గుర్తుపట్టదు, లేదా అంటే ఎవరు తెలియదు, డాడీ అంటేనే గుర్తుపడుతుంది. దీనికి కూడా దీన్ని అది కూడా అంత దగ్గరగా ఎంత ముద్దుగా పెంచుతున్నారు అంటే, కుటుంబ సభ్యులంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ, అందరినీ చాలా బాగా చూసుకుంటారు. ప్రతి ఒక్క బంధువుల్ని కానీ ఇంట్లో కూడా. ఇప్పుడు ఆఫీస్లో ఏదైనా మంచి విషయం జరిగింది అంటే, ఇది సాధించారు అంటే ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రంతా గర్వంగా చెప్పుకుంటారు, అరే మా ఆఫీస్లో ఇలా జరిగింది అంటే అతను ఇలా ట్యాకిల్ చేశాడు ఈ సిచ్యువేషన్ని, అంత క్లెవర్గా ఒక సిచ్యువేషన్ ఇంత బాగా డీల్ చేశారు అంటే ఆ రోజు రాత్రంతా చాలా గర్వంగా పడుకుంటారు అనమాట, చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. అంటే ఆఫీస్లో జరిగే విషయాలు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే, ఇంట్లో నేను అచీవ్ చేస్తే ఓకే నా కూతురు అచీవ్ చేసింది అన్న గర్వం ఉంటుంది. కానీ డాడీ దగ్గర పనిచేసే వాళ్ళు, డాడీ ఆఫీస్లో కలీగ్స్ కానీ ఏదైనా సాధించారు అంటే అది అంటే నేనే చేశాను అని చెప్పుకునే తత్వం ఎక్కడ లేదనమాట. అదే టీం వర్క్, నా టీం అంతా కలిసి చేశారు, వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఇంత చేయగలిగాను అన్న ఒక ఇది ఉంటుంది అనమాట. ఇంకొన్నిసార్లు లీవ్లో ఉంటారు, లీవ్లో ఉండి పొద్దున్న నుండి రాత్రి వరకు కాలేజ్లోనే ఉంటారు అనమాట, అన్ని ఆఫీస్ పనులే. అరే లీవ్లో ఉన్నావు కదా డాడీ, ఎందుకు ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా. నేను ఇక్కడ మాట్లాడి ఇన్వాల్వ్ చేస్తేనే పని జరుగుతుంది కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. లీవ్లో ఉన్నా లేకపోతే ఆయన ఆఫీస్కి రాడేమో లీవ్లో ఉన్న రోజు, ఆయన ఆఫీస్ పనిలోనే ఉంటారు ఇంట్లో ఉండి కూడా. సో ఏదైనా సరే, ఇప్పుడు ఏదైనా పని చెప్తే ఏదైనా పని అంత టెన్షన్ తీసుకోవడం అవసరమా, కొంచెం చూడొచ్చు కదా, కొంచెం లైట్ తీసుకో పర్లేదులే అని చెప్పి నాకు డబ్బులు ఇస్తుందే, నాకు జీతం ఇస్తుందే పని చేయడానికి, నేను పని చేయకుండా ఏం చేయమంటావు ఈ క్వశ్చన్ అడుగుతారనమాట. అంటే ప్రతి ఒక్కరు అడగాల్సిన క్వశ్చన్ అంటే ఎవరైనా చెప్పాల్సిన క్వశ్చన్ లేదా అడగాల్సిన క్వశ్చన్ అది. సో ఎంతో బాధ్యతగా, ఎంతో అది ఆ పొజిషన్, నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటే దానికి ఇదే కారణం. ఇంత పని చేశాను కాబట్టి, ఇంత రెస్పాన్సిబుల్గా ఉన్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది అనే విషయాన్ని ప్రతి నిమిషం గుర్తుపెట్టుకొని ఉంటారు. సో నాకు మా నాన్న రిటైర్ అవుతున్నారని చెప్పి బాధ ఉన్నా, అంటే డాడీ ఇంత సర్వీస్ చేశారని, కానీ మాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఇంకా ఇప్పటి నుండి అన్న ఆనందం అయితే చాలా ఉంది. సో అంటే మిగిలిన వాళ్ళు నాకు పెద్దగా పరిచయం లేదు, సో వేరే వాళ్ళ గురించి మాట్లాడలేను. అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మీ అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేసే టైం చాలా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. బాధపడాల్సిన అవసరమే లేదు, ఇంకా హ్యాపీగా ఉండాల్సిన టైం అంతా. సో మీరు కూడా మీ పిల్లలు అవకాశం రాదేమో అనుకుంటున్నాను. చాలా మంది మాట్లాడినారు, మనం మాట్లాడి కూడా ఏమి విషయాలు ఏం లేవు. అదే టేప్ రికార్డర్ ఆన్ చేసి మనం అందరికీ చెప్పాల్సి వస్తుంది. కాకపోతే మన సార్తో సుబ్రహ్మణ్యం సార్తో నాకు 84 నుంచే పరిచయం. ఎందుకంటే నేను యూజీ ఫస్ట్ ఇయర్, ఆయన పీజీ ఫస్ట్ ఇయర్, హైదరాబాద్ కాలేజ్, కర్నూలు పీజీ, అట్లా ఒకటే హాస్టల్ పీజీ అందరము. అట్లా అప్పటి నుంచి చదువు నాకు. తర్వాత ఆయన ఇక్కడ కళ్యాణదుర్గంలో పనిచేస్తాను ఉంటా ఉన్నాము. కాదు నేను ఈవోగా చేసినప్పుడు కదిరికి పోయినప్పుడు సార్ వచ్చి షాక్ తిరిగి, ఏం సార్ నువ్వు వీడియో ఉన్నావు, నేను ఉన్నాను. అప్పటి నుంచి మా ప్రయాణం కొంచెం 14 ఏళ్ళు బాగా జరిగింది. మొన్న సార్ రాత్రి ఫోన్ చేసి ఫంక్షన్కు వస్తావా అంటే, సర్జరీ చేయించుకునే కదా అంటే, వస్తాను సార్ ఖచ్చితంగా అంటే, ఏం నాకు అంత 18 నెలలు మనం ఏం సాధించినామని ఫంక్షన్ అబ్బా అంటే, నేను వచ్చి చెప్తాను నేను సార్ ఎందుకు నీ గురించి అందరూ ఏమనుకో నేను చెప్తాను చెప్పాను. 355 మంది పోస్టింగ్స్ ఇచ్చినప్పుడు నేను ఓపెన్గా చెప్తాను, ₹1 తీసుకోకుండా వాళ్ళు అనుకున్న ప్లేసులు ఇచ్చి నిజాయితీగా పని చేసినాడు. ఇక్కడ ఉన్న 350 మంది వాళ్ళు రిటైర్ అయ్యేదాకా మేము ఏ టైంలో మనము పోస్టింగ్ తీసుకున్నాము, ఎవరు చేయడం అనేది ఆ 350 మిగతా వాళ్ళకి ఎవరికి గుర్తురాగా ఆ 350 మందికి అయితే గుర్తున్నారు. అది మీరు సాధించింది. రెండోది, ఆ నిజాయితీ ఎంత గట్టిగా ఉంటుంది అంటే, ఒక ఇష్యూ జరిగింది, సర్టిఫికెట్స్ ఫ్రాడ్ అది ఇది అని చాలా గట్టిగా మాట్లాడారు. ఆ రోజు ఆయన పేపర్ ఇసిరేసి వాళ్ళ ముందర రాయండి, నా మీద ఏమన్నా అలిగేషన్, నేనే కలెక్టర్ కడవ ఎంక్వైరీ చేసుకుంటాను. అంత ధైర్యంగా మాట్లాడాలంటే మనం ఏం తీసుకోకుండానే మాట్లాడగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, లేదు పక్కన మాట్లాడదాము, వాని షో కోరికి వీని షో కోరికి వాని కూలి చేయడానికి సరిపోతుంది. అంటే నిజాయితీగా ఉంటే వాయిస్ ఎంత గట్టిగా ఉంటే నేను ఆరో సార్ దగ్గర చూస్తాను. రెండోది, ఇంకా నాగార్జున సార్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన కూడా పీజీ ఫార్మగా చేసినప్పుడు నేను 3rd ఇయర్ బీబీఎస్సీ హైదరాబాదే, అప్పటి నుంచే మాకు పరిచయము. ఇంకా అందరు చెప్పినట్లు ఆయన మా పిల్లల పెళ్ళినప్పుడు కానీ ఆయన క్లోజ్గా ఫ్యామిలీ అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇంకా రాజశేఖర రెడ్డి నేను ఫామ్లో పనిచేసాను. ఈ రేపు రిటైర్డ్ కాబోతున్న మన ప్రియతమ
జేడి గారు, సుబ్రహ్మణ్యం సార్ గారు. సార్ నాకు కాలేజ్ డేస్ నుంచే పరిచయం. సార్ నాకు 3 years సీనియర్. సార్ 79 బ్యాచ్, నేను 82 బ్యాచ్. కానీ కాలేజ్ డేస్ నుంచి కూడా సార్ బాగా పరిచయము, బాగా ఆప్తమిత్రుడు. ఇంకా నేను విఎస్గా జాయిన్ అయిన తర్వాత నా సర్వీస్ అంతా కడపలో జరిగింది. ఏడీగా ఈ జిల్లాకు రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి సుబ్రహ్మణ్యం సారు అనంతపురంలోనే ఉండేవారు కాబట్టి సార్ అప్పుడు డిఆర్డిఏలో వర్క్ చేస్తున్నారు. తర్వాత కదిరికి రావడము, నేను ఎఫెక్టివ్గా జేడీ ఆఫీస్లో ఉన్నప్పుడు కదిరికి వెళ్ళేవాడిని సార్. అప్పుడు బాగా మంచి ఆప్యాయత ఉండేది. సారు అంతేకాకుండా మేడం సారు అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మాకు ఫ్యామిలీకి బాగా అటాచ్మెంట్. సార్ చాలా సౌమ్యుడు, అందరికీ హెల్ప్ చేసే వ్యక్తే. సారు గారు మంచి వ్యక్తి. వాళ్ళకు సారు ఫ్యామిలీకి అందరికీ మంచి జరగాలని, వారి శేష జీవితం బాగుండాలని కోరుకుంటూ తర్వాత మేడం వినూత్న గారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మేడం. సార్ చెప్పినట్టు నేను ఇది హోమ్ కమింగ్. పొద్దున ఎప్పుడైతే నేను చెప్పాను ఇంట్లో మామయ్య మమ్మీ వాళ్ళకి జేడీ గారు రిటైర్ అవుతున్నారు, నాకు ఇన్విటేషన్ ఇచ్చారంటే దే బోత్ వాంట్ మీ, యూ విల్ గో, యూ విల్ బి దేర్ అని. నేను కలెక్టర్ సార్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అంటే నువ్వు అడుగు, ఇప్పుడే అడుగు, ఈవినింగ్ ఎలా అయినా నువ్వు వెళ్ళాలి అని చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లైక్ హోమ్ కమింగ్ ఓన్లీ. వెటనరీ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ హౌ ఐ గ్రూ అప్. వాళ్ళిద్దరూ మమ్మీ డాడీ అండ్ మామయ్య ముగ్గురు హ్యావ్ సీన్ దిస్ డ్రీమ్ ఆఫ్ మీ బికమింగ్ అన్ ఐఏఎస్. బట్ వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ద వెటనరీ డాక్టర్స్ ఆర్ లైక్ ఐ డోంట్ నో. ఇప్పుడు నేను ఫస్ట్ 1.5 months అయితే ఇట్ వాజ్ అ స్ట్రగుల్ ఫర్ మీ, ఎందుకంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్లో వాళ్ళందరినీ ఐ యూస్ టు హ్యావ్ కాలింగ్ దెమ్ అంకుల్స్ బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నో సో మై అంకుల్ అక్కడ ఏడీ చేస్తున్నారు, ఇక్కడ జేడీ చేస్తున్నారు. సడన్లీ నౌ ఆఫ్టర్ మై సెలెక్షన్ ఎవ్రీబడి ఈస్ కాలింగ్ మీ మేడం అండ్ ఐఎమ్ కాలింగ్ దెమ్ అంకుల్. దిస్ ఈజ్ సో ఆక్వర్డ్. నాకు మీరున్న డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ రాకూడదు. ఐ డోంట్ నో యూ, యూ డోంట్ నో మీ, దట్ ఈస్ వాట్ ఐ సెడ్. సో ఆల్ సెడ్ అండ్ డన్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ మీ. టుడే జేడీ గారు ఈస్ గెటింగ్ రిటైర్డ్. ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. I have to tell that retirement, మామయ్య 2020 మామయ్య రిటైర్ అయ్యారు, ఇక్కడ జేడీగా చేశారు అనంతపురం, డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో he is an inspiration to me. మామయ్య retirement has had a huge impact on my civil services journey కూడా. సో మేమందరం అనుకునే వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు మామయ్య, నీకు బొలెరో ఉండదా, నీకు అటెండర్ ఉండరా, నీకు డ్రైవర్ ఉండరా, నీ రిటైర్మెంట్ అయ్యి నువ్వు ఇప్పుడు జేడీ కాదా అది. సో ఇట్ వాజ్ లైక్ దాట్. బట్ దాని తర్వాత అర్థమైంది వాట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్. 38 years యూ హ్యావ్ డెడికేటెడ్ యువర్ సెల్ఫ్ టు మన స్టేట్కి సర్వీస్ చేశారు. యూ హ్యావ్ సర్వ్డ్ సో మెనీ యానిమల్స్ అండ్ యూ హ్యావ్ సర్వ్డ్ ఆల్ ద జాయింట్ డైరెక్టర్ కార్డర్లో రిటైర్ అవ్వడం. ఫర్ ఆల్ ద సర్వీస్ యూ హ్యావ్ డన్ టు ఎవ్రీబడి, హోల్ హార్టెడ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జేడీ గారు, బికాజ్ ఇట్స్ అ సర్వీస్. వీ ఆల్ డోంట్ కన్సిడర్ ఇట్ ఎ జాబ్. Being a part of the government, we do a service to the people. So adi chesinanduku glorious 38 years. I wish all the best and I always tell it can happen. A 38 years smooth ga career run ayindante there is a lady in the home who is working for it. So I also congratulate. It is a retirement for her partner also. Both of them are going to enter into second phase of life. నేను మామయ్యని అత్తయ్యని నేను కంటిన్యూస్లీ ట్రాక్ చేశాను. ఆఫ్టర్ రిటైర్మెంట్ వాట్ ఆర్ యూ డూయింగ్, ఐ యూ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. మామయ్య బ్యాడ్మింటన్ ఆడతారు, గో డూ ఇట్ బికాస్ యువర్ బాడీ షుడ్ నాట్. అడ్మినిస్ట్రేషన్లో వివిధ అంశాలలో మీ యొక్క
ప్రత్యేకతను చాటుకున్నారు. దీనికి ఉరవకొండ డివిజన్ తరఫున ఒక నిదర్శనంగా ముఖ్యంగా మేము చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రాతిపదికగా తీసుకొని అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ జరిగినప్పుడు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం మనము పేపర్స్లో చూసాం. కానీ అనంతపురంలో మీ యొక్క ఏబుల్ అడ్మినిస్ట్రేషన్లో కించిత్ డిస్టర్బెన్స్ కూడా లేకుండా దాదాపు వెస్ట్ బెంగాల్ డిస్టిక్లో 400 చిల్లర ఏహెచ్ఏ పోస్టులను మనము పారదర్శకంగా నియామకాలు చేపట్టారని తెలుపుటకు ఏమాత్రము సందేహించాల్సిన అవసరం లేదు. అందుకు మన సుబ్రహ్మణ్యం సార్కు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున ఒక్కసారి క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. మీకు తెలిసిన విషయం, ఇప్పుడుండే గవర్నమెంట్ టీచర్లో కొత్త రిక్రూట్మెంట్స్ జరగటము చాలా కష్టంగా ఉండే టైంలో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ రిక్రూట్మెంట్ మన డిపార్ట్మెంట్కు చాలా దోహదపడుతుంది. సో అందులో ఆయన మార్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చూపించారు. అది మేము పర్సనల్గా కూడా చూసాం. దాదాపు రిక్రూట్మెంట్కు ముందు, రిక్రూట్మెంట్ తర్వాత నాకు తెలిసి నేను పక్కలో ఉన్నాను, సార్తో ట్రావెల్ చేశాను. ఏం కావాలి ఏ ఫ్యాన్? అదే ఒకటే ఉంది నన్ను వేరే ఇచ్చేదా? ఏది ఒకటి ఉంటుందో అదే అడుగుతాను సార్. ఇప్పుడు మీకు స్టార్ట్ అయింది రిటైర్మెంట్ లైఫ్ ఎట్లుంటుంది అనేది సినిమా చూపిస్తారు. దీనికంటే డైరెక్టర్ గారి రివ్యూనే మేలు సార్. సార్ అర్థమైందా సార్? మన డైరెక్టర్ గారి రివ్యూనే మేలు సార్ దీనికంటే. సో ఆ రకంగా సార్తో ట్రావెల్ చేసినప్పుడు తెలిసింది ఏ రకంగా మనం టెన్షన్స్ తీసుకోకుండా ఎలా చేయాలనేది కొన్ని మెలకువలు నేర్చుకున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు పెద్దలు నాగార్జున రెడ్డి గారు కూడా మరి కిందికి వెళ్తుంది మమ్మీ దగ్గర విష్ణు సో పెద్దలు నాగార్జున రెడ్డి గారు సార్ కూడా ఇంకా సర్వీస్ ఉండగానే మరి వాలంటీర్ తమ్ముడు అంత నాకు ఎంతో ప్రేమ. ఆడ చేస్తుంటే నేను తడకలేకుండా వాడు నందికొట్కూరులో ఇంటర్ చదివేటప్పుడు రారా నా దగ్గరికి అంటే నేను రానక్క ఎప్పుడోసారి వస్తానేవాడు. నాకైతే ఎంతో అభిమానం. ఇప్పుడు చేస్తుంటే నేను తడక లేకుండా వాని అభిమానాన్ని నేను ఇంత చెప్పలేను. నా తమ్ముడు అయితే వాగులో నడిచి 10th చదివినాడు అసలుకు. అప్పుడు బాగా అనిపిస్తుండే నాకు. అయినా ఇంటర్లో రారా అంటే కూడా రాకపోయా నా కాడికి. వస్తాడు కానీ ఆదివారం ఒకటే వస్తాడు. అయితే ఇప్పుడన్నా రారంటే ఇప్పుడుగా రాలేదు. సంసారం వాటికి ఉద్యోగం అదే సరిపోయింది. కానీ నాకు సంతోషం, మాట్లాడలేకుండా నేను ఉంటాను. ఇక్కడ వచ్చిన అందరికి మా మామయ్య గారి సహోద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా మామయ్య గారికి సన్మానం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మా ఫీలింగ్స్ అన్నీ మీరందరూ చెప్తూ ఉంటే అసలుకు ఇక్కడ వర్క్ చేయడంలో కానీ అన్నిట్లో ప్రతి దాంట్లో ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్ మా మామయ్య ఉన్నందుకు మాకందరికి చాలా హ్యాపీగా ఉంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదేదో మేము జాబ్ చేస్తున్నామేమో, మేమే ఇక్కడ వచ్చి మీతో పార్టిసిపేట్ చేసుకుంటున్నామేమో అన్నంత ఫీలింగ్ ఉంది. ఇంకా మా మామయ్య అయితే చాలా కష్టపడి బాగా చదువుకున్నాడు. మా అమ్మ చెప్పేది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నడుచుకుంటూ 10th వరకు చదివినాడంట. పెగడాల నుంచి ఎక్కడో ప్రాతకోటకి వెళ్ళి చదివాడంట. వాకబుల్ చేస్తూ అప్పుడు అంతా వెహికల్స్ లేవు, ఏం లేవు. కానీ చాలా అండి మాకందరికైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు సన్మానం చేస్తున్నందుకు, మేమంతా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు.
మా మామయ్య గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అత్తమ్మకు మామయ్యకు హార్టీ కంగ్రాచులేషన్స్. మంచి పేరు తెచ్చుకున్నారు. నెంబర్ 1 పొజిషన్లో నిలబడినాడు. కింగ్ లాగా ఉన్నాడు. నాకు అదే హ్యాపీ. చాలా చాలా ధన్యవాదాలు. అప్పటి నుంచి సారు సాధు జంతువు అంటే దానికి చెప్పనికి రాదు, మృదువుగా ఉంటాడు, అందరితో స్మైల్ ఇస్తూ మాట్లాడతాడు, ఎప్పుడు కోప్పడాడు. కోప్పడి మటుకు ఒకసారి 2 సార్లు చూసింటాను నేను, కానీ యాక్షన్ తీసుకోడు, ఆయనే సర్దుకుంటాడు. మందే తప్పున్నా కూడా ఇది 100% గ్యారంటీ. ఒక ఎంప్లాయ్ వర్షం వస్తుంది ఎంప్లాయ్ మాట్లాడుతున్నాను నేను. ఒక ఎంప్లాయ్ 100% జాబ్కి న్యాయం చేయాలంటే వాళ్ళ ఇంట్లో భాగస్వాములు కూడా దానికి సహకరించినారని మనం అనుకోవాలి. కాబట్టి సారు ఇన్ని స్టేజ్లలో వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారంటే మేడం గారికి కూడా దాంట్లో సగం వంతు ఉంటుందని మేడం గారు కూడా నేను డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ఇందాక మన ఇంట్రెస్ట్ అన్నట్టు మన సుబ్రహ్మణ్యం సార్ యాక్చువల్గా మంచి అడ్మినిస్ట్రేటర్. ఇది ఎందుకు నాకు అడ్డం ఉంది సార్, నేను ముందే బ్లాక్ కంట్రోల్ ఇది అడ్డం ఉంది. సుబ్రహ్మణ్యం సార్ మంచి అడ్మినిస్ట్రేటర్ అని ఎందుకు అంటున్నానంటే పక్కన సత్యాజిలో నేను డిహెచ్ అంటే సార్ జైలు గారు వర్క్ విషయంలో ఒకటైనా కూడా సార్ జైలు గారు సార్ సభ అన్నట్టేనే అయినా అడ్మినిస్ట్రేషన్లో సార్ ఇందాక వెంకటేశ్వర అన్నట్టు రిక్రూట్మెంట్ టైంలో ఎవరు చెప్పినా వినట్టు ఎక్సెప్ట్ మన ఎంప్లాయీస్ సార్ మనోళ్ళు చూసుకో సార్ అంతే, మళ్ళీ వేరే ఏం లేదు, కొంచెం చూడు సార్ అంటే మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ పరంగా ఉండేటప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎన్ని స్టేజ్లలో కూడా సుబ్రహ్మణ్యం సార్ అంటే తెలియదు ఎవరు లేరు. నేను పెనుగొండ ఏడీగా ఉన్నప్పుడు సార్ కదిలో ఏడీగా ఉండా. ఇద్దరు బాగా నేను ఆయన గురువు నేను శిష్యు లెక్కనే ఉన్నాం. ఒక్క అదృష్టం ఏంటంటే రిటైర్డ్ అయ్యే క్యాండిడేట్లకి భార్య భర్తలు ఇద్దరు పక్క పక్కన కూర్చొని రిటైర్మెంట్ అవుతున్నారంటే దేవుడిచ్చిన వరం అది. ఇప్పుడు మనమంతా ఎవరైతే జాబ్లో ఉన్నామో వాళ్ళు మనకు ఆ టైం వరకు మనం ఉంటామో లేదో దేవునికి తెలుసు. వాళ్ళిద్దరు అదృష్టవంతులే. సుబ్రహ్మణ్యం సార్ మరీ అదృష్టవంతులు, మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు. మొన్ననే శివదాస్ నా కొత్త నీకు ఇష్టం లేదన్నాడు. అయ్యా సాముడు నీకోసం కాకపోయినా మా అమ్మాయి కూర్చుంటుంది పక్కన అని చెప్పిన. ఇదే సార్ ఆమెనే సుబ్రహ్మణ్యం సార్ అటువంటి కాదు సార్. ఓకే సార్, ఓకే ఓకే సార్. ఇప్పుడు సుబ్రహ్మణ్యం సార్కి నెక్స్ట్ రిటైర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్లో మేము ఇన్ని రోజులు సార్ని మా డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ రైతులు కానీ మంచిగా ఆయన్ని చూసుకుంటూ ఆయన హెల్త్ కూడా కాపాడినట్టు అనుకుంటా. ఎక్కువ టైం మనం ఆఫీసులోనే ఉంటాం కాబట్టి ఇప్పుడు మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా ఆయన చూసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళిద్దరికీ దేవుడు ఆరోగ్యము ఐశ్వర్యం ఇచ్చి కాపాడాలని దేవుడిని కోరుకుంటూ, అదేవిధంగా మన నాగార్జున సార్ ఈయన కూడా కాలేజీ నుంచి పరిచయం షేర్ చేసినందుకు డాక్టర్ జిపి వెంకటస్వామి గారిని 2 మాటలు సార్ అందరికీ రిటైర్మెంట్ శుభాకాంక్షలు చెప్పండి. సభకు నమస్కారం. ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి మెంబర్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి రేపు పొద్దున రిటైర్డ్ అయినటువంటి
వీళ్ళంతా ఆరోగ్యంగా ఇప్పుడు స్టేజ్ మీద ఎట్లా ఉన్నారో 10 కాలాలు ఉన్నారని ప్రార్థిస్తూ కోరుకుంటాను. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం సారు నా లైఫ్ ఆయన లైఫ్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ పాతకోట్లో మేము ఇద్దరం స్కూల్ మేట్స్ని అట్లా కంటిన్యూ అవుతూ ఇప్పుడు సార్తో ఇంతవరకు ఇక్కడ అసోసియేట్ అయ్యాను. ఆయన 86 ఇక్కడ జాయిన్ అయ్యాడు బ్రహ్మసముద్రంలో ఫస్ట్. నేను నందికొట్టు నేను కళ్యాణదుర్గంలో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతూ ఉంది. అక్క మాకేం కొత్త ఏం కాదు, అక్క చాలా మంచిది. అలాగే నాగార్జున రెడ్డి నా క్లాస్మేట్, ఇంటర్మీడియట్ నుంచి క్లాస్మేట్స్. ఆయన జర్నీ మేమిద్దరం ఎక్కడైతే రాయదుర్గంలో కలుసుకున్నామో రాయదుర్గం మేము అక్క అందరూ కలిసి ఉండేవాళ్ళము. ఆయన నేత్రపల్లి చేసేవాడు, నేను గుంపాలు చేసేవాడు. వాళ్ళ జర్నీ కూడా సాఫీగా రాయదుర్గంలో సహాలతో బాగా జరిగింది. రాజశేఖర రెడ్డికి వచ్చిన తర్వాత నేను పెనుగొండలు జాయిన్ అయిన తర్వాత కొన్ని సలహాలు ఇచ్చారు. వీడిగా ఉంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దాని మీద వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. ఇప్పటికీ ఆయన ఇచ్చిన సజెషన్స్ నేనైతే మర్చిపోను, కానీ అవి ఎప్పుడు నాకు నా లైఫ్ టర్నింగ్ పాయింట్లో కొన్ని ఇంట్లో నేనైతే గుర్తుపెట్టుకుంటాను సార్ ఈ సభ. అలాగే విజయలక్ష్మి అయితే మంచి మేడం. ఆమె గురించి నాకు ఎక్కువగా తెలియదు. ఎందుకు ఆమె రిటైర్డ్ అయ్యి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాకంటే గుర్తులు. భగవంతుడు ఎన్నికో ఆమె గారికి దేవుడు మంచి లైఫ్ అదే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. డాక్టర్ పెంచలయ్య గారు, హిందూపూర్ డిప్యూటీ డైరెక్టర్. అందరికీ నమస్కారం. నరేష్ నాకొక్కడికే పెడతాను నమస్కారం అంటే. ఏదో ఉంది చెప్తారు అంటే ఏమని చెప్పను, ఎంతంతని చెప్పను. అబ్బా అని ఎవరప్పుడే ఏదో కనీసం చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాము, అందరం కలిసి 4 మాటలు సంతోషంగా మాట్లాడుకొని పొదవని ఉద్దేశంతో ఏదో మాట్లాడుతూ ఉంటే దయచేసి ఏమనుకోద్దండి. ముఖ్యంగా మన సుబ్రహ్మణ్య సార్ గురించి చెప్పాలంటే ఆయన సెట్టూరులో విఏఎస్గా ఉన్నారు. అప్పుడు నేను బహుశా రొల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కడప జిల్లాకి వెళ్ళిపోయినాను. అక్కడ మన శాంతయ్య సారు, మన డేనియల్ సారు కూడా ఉన్నారనుకుంటా. బహుశా శాంతయ్య సార్ నాకు పరిచయం చేశారు సుబ్రహ్మణ్య సార్, సెట్టూరు విఏఎస్ గారు. చూస్తానే రింగులు జుట్టు పెట్టుకొని అక్కినే నాగేశ్వరరావు వచ్చినాడేమో అన్నట్టుగా అనిపించే నాకు. ఇక మన మేడం అదృష్టం మరి మొత్తానికి అంత అందగానే అప్పుడే మేడం. కానీ ఆ జుట్టు పోయిందనుకోండి, అయినా ఇప్పుడేమన్నా తగ్గుతాడా? నథింగ్, తగ్గేదే లేదు. కాబట్టి బొజ్జ ఒకటి వచ్చింది తప్ప అన్నీ మామూలుగా యాజ్ యూజువల్. మంచి వ్యక్తి. ఎప్పుడు మనం ఫోన్ చేసినా కూడా ఎనీ డిపార్ట్మెంట్ ఇష్యూలో రెస్పాండ్ అవుతారు. అడ్మినిస్ట్రేషన్లో ఆయన నుంచి తెలుసుకునేవి చాలా ఉన్నాయి. మనకు తెలిసి మీ అందరికీ ఎక్కడ దొరకడు. ఎక్కడే కానీ ఎవరినైతే బాధ పెట్టరు. సార్ పలానా పని చేసి పెట్టినా చేద్దాం, దాన్ని ఏముంది అంటాడు. మన చేతలే తర్వాత విషయంలే, కానీ 90% చేశారు చాలా వరకు. మన ఏహెచ్ రిక్రూట్మెంట్స్లో కానీ మన ప్రతి ఒక్కటి కూడా. అయితే ఒక విషయం మీ అందరికి తెలుసా లేదో, నేను పెనుగొండ డీజిల్ లేడీని, ఆయన కదిరి విహెచ్ఏడి తెలుసా? నేను డివిజన్ లేడు బా, మీరేందుకు అందరూ సైలెంట్గా ఉంటారు. కానీ భయం కదా, ఆయన సీనియరు. ఏం చేస్తాం, నేను డివిజన్ లేడైనా ఆయన కదిరి ఏ వచ్చేడైనా మూసుకొని ఏదో సార్ చెప్పండి సార్ అంటే అప్పుడు కూడా పెంచలే, ఇట్లా చేద్దాం అటు చేద్దాం డివిజన్ అంతా ఎంత నడిపిస్తూ వచ్చారు. తర్వాత పుట్టపర్తి డిహెచ్ఓకి వచ్చా, ఆయన కిందనే మళ్ళీ డివిజన్ లేడీగా డివిజన్ డీడీగా మళ్ళీ పెనుగొండలో అట్లే ఉండే. కాకపోతే ఎప్పుడైనా చూడండి ఆయన దగ్గర నేను కనిపించానంటే నా మీద సెటర్ లేకుండా మాత్రం ఉండడు. ఆయన నా మీద ఖచ్చితంగా సెటర్లు జోకులు వేస్తూనే ఉంటాడు. అది మా అనుబంధం. వాస్తవం చెప్పాలంటే ఆయన అర్థం చేస్తే నాకు ఆనందం.
అట్లా కాదులే. ఆ సార్ ఏం సెటర్ అవుతారు నాకు తెలుసు, ఆయన తెలిసి మీటింగ్లో చెప్పకూడదు. కామన్ సెటర్ అనమాట అది. ఇది చెప్తే బాగుంటుందండి సార్, వద్దులే బాగుంటుంది. కాబట్టి నా మీద సెటర్ వేస్తాడు అంతేగాని వేరేటి ఏం కాదు సార్. మళ్ళీ బుద్ధిమంతుడు అట్టేం కాదు. కాబట్టి మనందరం కూడా సారు, ముఖ్యంగా సుబ్రహ్మణ్యం సార్ విషయంలో ఎప్పటికి కూడా ఆయన రిటైర్డ్ అయిపోయి ఎక్కడున్నా నేను ఎక్కడున్నా అదే సెటర్లు నాతో మాట్లాడినప్పుడు వేయాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్. మీరు ఎట్లా మీ అభిమానము మీ ప్రేమ ఏ విధంగా కింది వాళ్ళ స్థాయిలో చూపిస్తారో కూడా మాకు అందరికీ బాగా తెలుసు. ఇంకా నెక్స్ట్ పోతే మన ఎక్కువ టైం మళ్ళీ తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం, వర్షం వచ్చే అవకాశం ఉంటే ఇంకా మన నాగార్జున డిప్యూటీ డైరెక్టర్ అనంతపురం వారిని మాట్లాడవలసిందిగా వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు వస్తుందని మాకు సార్ ఒక 2 ఏళ్ల నుంచి నాదేముందులే నేను పోయేవానని ఇక 3 నెలల నుంచి మరీ చెప్తున్నాడు. సో ఈరోజు అల్టిమేట్గా అంటే రేపు మీరే పోతున్నారు సార్. సారు ఎన్నో ఏళ్ళు ఆల్మోస్ట్ అనంతపూర్లోనే పనిచేసినారు. అక్కడ ఫ్యూ మంత్స్ అనుకుంటాను కర్నూలులో మార్కెట్ డిఎంగా పోయి వచ్చారు. ఆయన మంచి ట్రబుల్ షూటర్. మాకే అర్థం కదా ఆయన సాల్వ్ చేసే విధానం చూస్తే ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కూడా చాలా సింపుల్గా మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత అంటే అంత కన్విన్సింగ్గా మాట్లాడతాడు ఆయన. అసలు నాకు అది రాదు, ఆయనలాగా మాట్లాడడం నాకు రాదు అసలు. ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కూడా. సో సార్కి ఏమంటే మేము చూస్తున్నాం కానీ ఏహెచ్ఎల్ రిక్రూట్మెంట్ అనేది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే మన కంబైన్డ్ వెస్ట్ వైల్ డిస్ట్రిక్ట్ అంతా సారే చేయాల్సి వచ్చింది కాబట్టి అది పెద్ద సమస్య. వారం 10 రోజులు చాలా స్ట్రెయిన్ తీసుకున్నారు. మేము రోజు చూస్తుంటాము. పని కోసం సారే డబ్బులు ఖర్చు పెట్టుకుని అందరికీ మీల్స్ తెప్పించి రాత్రి అంతా కూర్చొని అది సక్సెస్ఫుల్గా చేసినారు. దీనికి చేసిన దానికి మన ప్రకాష్, సుబ్రహ్మణ్యం, మన ఆఫీస్ స్టాఫ్, జేడీ ఆఫీస్ స్టాఫ్, గోల్డ్స్మెన్ వీళ్ళందరూ కూడా చాలా సహకారం అందించి సో సారు ఆ ఇష్యూలో ఎక్కడ కూడా ఒక చిన్న మాట కూడా అనిపించుకోకుండా సక్సెస్ఫుల్గా చేసినారు. నేను అనుకోవడం ఏంటంటే ఆయన చేసిన వాటిలో అదే చాలా గ్రేట్. మిగతా డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ ఏమున్నాయి అవి నడుస్తుంటాయి. సో సార్ కూడా మమ్మల్ని అందరినీ సో మాకు దిశానిర్దేశం చేస్తూ చాలా చక్కగా ఈ 2 ఏళ్ల పీరియడ్లో నేను వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ నుంచి కూడా ఆయన దర్శకత్వంలో చాలా బాగానే పనిచేసాం అనుకుంటాను. సో ఆయనకు సరితూగం లేదు. ఏదైనా మాట్లాడడంలో కానీ దేంట్లో కూడా మనం సార్ను బీట్ చేసే క్వశ్చనే ఉండదు. సో సారు చాలా మంచి మనిషి. ఆ ఛాంబర్లో అయిపోతేనే చాలా ఆప్యాయంగా రా అని కూర్చోబెట్టుకుని మాట్లాడేవాడు. మామూలుగా సుపీరియర్స్ అంటే మాకు ఫస్ట్లో భయం ఉండేది. హైయర్ ఆఫీసర్స్ అంటే ఇంకా భయం ఉండేది. అసలు రూమ్లోకి పోవాలంటేనే భయపడేవాళ్ళం. కానీ ఈ మధ్య అంటే మన సార్ దగ్గర ఫ్రీగా ఫీల్ అయినంత ఎవరి దగ్గర ఫీల్ కాలేదు. చాలా కంఫర్టబుల్గా ఉండేవాళ్ళం. మాకు ఏ ఇష్యూ వచ్చినా కూడా చిటికలో ఇట్లా చేస్తే అట్లా చేస్తే ఈ ఇష్యూ సెటిల్ అయిపోతుందని చెప్పి మమ్మల్ని ఈ 2 years సక్సెస్ఫుల్గా ఉండేదానికి సార్ ఎంతో దోహదపడినాడు. తర్వాత నాగార్జున సార్ సంచాలకులు సత్యప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా వచ్చింది. సభకు నమస్కారం. రేపటి దినమున రిటైర్ అవుతున్న మన అనంతపురం జేడీ గారికి, మన సుబ్రహ్మణ్యం గారికి, మరియు నాగార్జున రెడ్డి గారికి, ఏడీ గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, సీనియర్ అసిస్టెంట్ గారికి, విజయలక్ష్మి గారికి, వీరందరికీ భగవంతుడు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వారికి వారి కుటుంబ సభ్యులని ఆశీర్వదిస్తారని భావిస్తూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. డాక్టర్ రత్న కుమార్ గారు, ఏపీ వెటనరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఏడీ బుక్కరాయ సుందరవారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ డాక్టర్ చంద్రశేఖర్ గారిని, డీడీ ధర్మవరం గారిని,
వేదిక మీద రావాల్సిన కోర్సు. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఒకే రోజు ఒకే వేదిక మీద నలుగురు ఉద్యోగులు రిటైర్మెంట్ చూడడం నా సర్వీస్లో అయితే ఈరోజే ఫస్ట్ టైం. ఇక అది కూడా నలుగురు వారి వారి విధి నిర్వహణలో ఏమాత్రం రాజీ పడకుండా చేసినటువంటి అధికారులు ఈరోజు రిటైర్డ్ కావడం కొంత డిపార్ట్మెంట్కు నష్టమైనప్పటికీ మరి సూపర్వైజేషన్ కానీ వాలంటీర్ రిటైర్మెంట్ కానీ తీసుకొని వారి వ్యక్తిగత నిర్ణయాలను మనం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈరోజు ఈ చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక అందరూ అధికారుల గురించి చక్కగా చెప్తున్నారు. మరి పర్టికులర్గా జేడీ సార్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఇంతకుముందు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత అత్యంత ట్రాన్స్పరెంట్గా ఏహెచ్ఏలకు పోస్టింగ్స్ ఇచ్చి ఈరోజు ఏహెచ్ఎల్ అందరూ కూడా ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా నిలబడగలిగారంటే కేవలం వారి గొప్పతనమే. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అందరూ కూడా గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మీకు ఈ సభాముఖంగా చెప్పొచ్చిన లేదు కానీ ఆ యొక్క రిక్రూట్మెంట్ కార్యక్రమంలో ఉన్నప్పుడు సార్కు ఎన్నో రకమైన ఒత్తిళ్ళు, ఫోన్ కాల్స్, కొన్ని సందర్భంలో థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చినాయి. నేను అనుకున్నా నిజంగా సార్ పర్సనాలిటీ ఇట్లున్నారే, ఇంత పొట్టిగున్నారే తట్టుకుంటారు అనుకున్నా. కానీ పొట్టివారైనా చాలా గట్టివారు. ఎటువంటి ప్రెషర్ కూడా తన మీద చేసుకోకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తారు. ఇది చాలా గొప్ప విషయం. నిజంగా ఉద్యోగ జీవితంలో ఒక్కసారిగా 450 మందికి యానిమల్ హస్బెండరీ పోస్టింగ్స్ ఇచ్చి మీ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ లేకుండా వారి రిటైర్ అవుతున్నందుకు నిజంగా వారి జీవితం ధన్యం. అలాగే ఇక నాగార్జున సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ వాసు గారు, సో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నారు. గతంలో ఇక్కడ అనంతపురంలో డాక్టర్గా పనిచేసేటప్పుడు వీరికి చిరకాల మిత్రులు. సో వారి మీద ఉన్నటువంటి అభిమానంతో చిత్తూరు నుంచి కష్టపడి వచ్చారు సార్. థ్యాంక్ యూ. మీ యొక్క విలువైన మాటలు చెప్పి సభకు నమస్కారం. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వెల్కమ్. సో ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి అనంతపూర్ జిల్లా జాయింట్ డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గారు, అలాగే డాక్టర్ నాగార్జున రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, వీరందరి పదవి విరమణ సందర్భంగా రావడం జరిగింది. అయితే సుబ్రహ్మణ్యం గారు, నేను అనంతపురం జిల్లాలో విఏఎస్గా జాయిన్ అయినప్పటి నుంచి నాకు పరిచయం. సార్ సెక్టూర్లో పనిచేస్తుండేవాడు, నేను అమరాపురంలో ఉండేవాడిని. అడపదడప సార్ సలహాలు తీసుకోవడం డిపార్ట్మెంట్లో, అలాగే చాలా ఆత్మీయంగా మాట్లాడుకోవడం అలా జరిగేవి. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అనంతపురం నుంచి. అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్తో ఆత్మీయంగా మాట్లాడుకోవడం జరిగేది. అయితే నాగార్జున రెడ్డి గారి గురించి ఎక్కువ చెప్పాలి. ఆయన గారు నా జేడీ గారికి క్లాస్మేట్. 60 సంవత్సరాలు పెంచకుండా మిస్ అయిపోయాడు 2 సంవత్సరాలు. వేదిక మీద ఉన్న మిత్రులకు, వారి సతీమణులకు, మరియు ఇక్కడ చేసినటువంటి పశుసంవర్ధక శాఖ మిత్రులకు, పాత మిత్రులకు, కొత్త మిత్రులకు. మిత్రులు అంటే వెటనరీయన్స్ అనే కాదు, పారావెట్స్, మినిస్ట్రీరియల్ స్టాఫ్ అందరూ కూడా మిత్రులే పశుసంవర్ధక శాఖ తరఫున. అందరికీ నమస్కారములు. ఈరోజు 4 సిబ్బంది ఒకేసారి రిటైర్ అవుతున్నారు. సామూహికంగా రిటైర్మెంట్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం ఈరోజు. ముఖ్యంగా మొదటిగా మన
నా క్లాస్మేట్ సుబ్రహ్మణ్యం, నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, వెరీ ఫ్రెండ్లీ పర్సన్. అతను బిఏఎస్గా జాయిన్ అయ్యి జాయింట్ డైరెక్టర్ వరకు క్యారియర్ డిపార్ట్మెంట్లో ఒక సక్సెస్ఫుల్ క్యారియర్ నిర్వహించారు. ఎందుకంటే విఏఎస్గా చేరిన వారికి ఒక 2-3 ప్రమోషన్లు వస్తే మన జిల్లా స్థాయిలో జాయింట్ డైరెక్టర్గా రిటైర్ అయితే సర్వీస్ ఒక సంతృప్తికరంగా ఉంటుంది. చాలామందికి అవకాశం వస్తుంది కానీ కొంతమందికి అవకాశం రాదు. ఇతను మన సుబ్రహ్మణ్యం వేరే జిల్లా వాడైనా కూడా అక్కడ కొద్ది రోజులు పనిచేసి మన జిల్లాకు అనంతపురం జిల్లాకు వచ్చి అతను ఇక్కడ పనిచేసినప్పుడు నేను చిత్తూరు జిల్లాలో పనిచేస్తాను. తర్వాత ఇద్దరం ఇదే జిల్లాలో పనిచేసినాము. అతను ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు డిపార్ట్మెంట్లో ఒక టీం వర్క్గా చేయించి డిపార్ట్మెంట్కు స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా తెచ్చినట్టు మనకు తెలుసు. ఈ ఏహెచ్ఏ రిక్రూట్మెంట్ అప్పుడు కూడా అతను ప్లేసెస్ ఉన్నట్టు నేను కూడా ఒక విషయంలో ఫోన్ చేశాను ఏహెచ్ఏ ట్రాన్స్ఫర్ గురించి. సరేలేరా చూద్దాం మళ్ళీ అన్నాడు కానీ ఆ పని చేయలేదు. చేయకపోయినా ఏం చేస్తాం మనము, చేయకపోయినా అయినా సరే ఇన్సిడెంట్ ఈజ్ ఓవర్, ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్, దాని గురించి మనం ఏం పట్టించుకోవడం లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, అతను ఏ విధంగా డ్యూటీ చేసినాడు, దాని అతని సొంత పరిస్థితులు ఎట్లుంటాయో మనకు తెలియదు కదా, మనం వరకు చెప్పే వరకే మనం బాధ్యత. సో అతను 62 సంవత్సరాలు అయినా కూడా ఏమి వయసు మళ్ళిన వాడి మాదిరిగా వెళ్ళాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా 65 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా హ్యాపీగా చేసేటట్టు ఉన్నారు. అదే 65 సర్వీస్ చేసిన 65 ఏళ్ళు చేసినా కూడా 65 రిటైర్మెంట్ చేసే పరిస్థితిలో ఉన్నట్టున్నాడు. అదేవిధంగా మన నాగార్జున రెడ్డి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. రాజశేఖర్ రెడ్డి, మరి మన యాసిన్ సాబ్, మరి నంద్యాల శ్రీనివాస్, ఈ ముగ్గురితో మన ఆఫీస్లో ఏ పని ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా సాఫీగా ఫోన్ కాల్తో మనం పనులు చేసుకోగలిగాం. అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు, మనకు వీళ్ళతో ఉన్న పరిచయంతో అన్ని పనులు జరిగిపోయినా కాబట్టి వేరే వాళ్ళని టచ్ చేయాల్సిన అవసరం రాలేదు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి కూడా ఎవరు పని చెప్పినా కూడా అతను వీలున్నంత వరకు 100% చేసి పెట్టే వ్యక్తి. ఆయన కూడా ఇంకా బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఆయనే కాదు, నాగార్జున రెడ్డి కానీ సుబ్రహ్మణ్యం ఈరోజు రిటైర్ అవుతున్న వాళ్ళంతా కూడా బాగా యంగ్ అండ్ ఎనర్జెటిక్గానే ఉన్నారు. మరి విజయలక్ష్మి గారు ఆమె వాలంటీర్ రిటైర్మెంట్ డీడీ ఆఫీస్లో చాలాసార్లు ఆమె పని ఏదో చేసుకుంటూ సాఫీగా అందరి మన్నాళ్ళు పొందుతూ ఆమె సర్వీస్ పూర్తి చేసింది. అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంగా అందరికీ దేవుడు ఆయుర ఆరోగ్యములు ప్రసాదించాలని కోరుకుంటూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో మా డిఆర్ఓ గారు వాళ్ళకి బిజీగా ఉన్నారు, మీటింగ్ ఉందన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పదవి విరమణ చేస్తున్న జాయింట్ డైరెక్టర్ గారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ గారు నాగార్జున రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, ఇంకా 2 పదవి విరమణ చేస్తున్నట్టు తెలిసింది సీనియర్ అసిస్టెంట్స్, వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా మరి సుబ్రహ్మణ్యం సార్ డాక్టర్ గారు జాయింట్ డైరెక్టర్ గారు మాకు చాలా కాలంగా తెలుసు, గత 20 సంవత్సరాలుగా. చాలా సౌమ్యుడు, మరి అందరితోనూ బాగా కలుపుగోలుగా ఉంటారు. అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులందరిలో కూడా కలిసిపోతూ ఉంటారు. ఏ పని అప్పచెప్పినా కూడా సంపూర్ణంగా పనిని పూర్తి చేస్తారు, నిగర్వి. అందువల్ల వారికి, వారి కుటుంబ సభ్యులకి మరి దేవుడు భవిష్యత్తులో కూడా
ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుచున్నాను. అదేవిధంగా చింతిస్తున్నాను. భక్తుల గురించి, మన అధికారుల గురించి అందరు భక్తులు అన్నీ చూపిస్తున్నారు. నేను మాట్లాడింది ఏమీ లేదు, కానీ కొన్ని మాట్లాడ తప్పదు. మన సుబ్రహ్మణ్యం సార్ గురించి, సారు నాకు 2 ఏళ్ళు సీనియర్ కాలేజీలో, సార్ గురించి ఎంతోమంది భక్తులు ఎంతో గొప్ప చెప్పినారు. అది వాస్తవము. దానికి కారణం ఒకటే, సారు మన డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా చాలా సంవత్సరాలు సారు ఫారెన్ డిపార్ట్మెంట్ పనిచేశారు. విఎస్ కేడర్లో ఎంపీడీఓగా పనిచేసినారు. ఏడీ కేడర్లో డిఆర్డీఓలో ఇంకా డామంలో పనిచేస్తారు కదా సార్. అలా తర్వాత బీడీ కేడర్ కూడా సార్ పేరు పనిచేశారు. ఆ విధంగా పనిచేయడం వల్ల సార్కు ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యము, ఆత్మసంకల్పము, దృఢనిశ్చితం వలన సార్ బాగా అడ్మినిస్ట్రేటర్గా మంచి గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయినారు. ఇంకోటి ఏమంటే మా సార్ చెప్పినాడు, సారు మంచి దిట్ట, మంచి డ్రాఫ్ట్స్మెన్. నేను సార్ మెసేజ్ బాగా చూస్తుంటాను. ఎంత చక్కగా సార్ డ్రాఫ్ట్ చేస్తాడో నేను ఇంప్రెస్ అయినాడు. కావున ఇంకోటి, సారు ఇప్పుడు దాదాపు సంవత్సరం 8 నెలల పాటు పనిచేసినాడు మన అనంతపురం జిల్లా జాయింట్ డైరెక్టర్గా. అంతకుముందు సత్సాయి జిల్లాలో ఒక 8 months వరకు పనిచేశారు సారు. అక్కడ కూడా సత్సాయి జిల్లా కూడా ఏది కూడా ఏ బెనిచ్చినా టెన్షన్ పడద్దు, రైట్ తీసుకో, నిదానంగా చెయ్యి, ఏం ఆధారపడద్దు, నిదానంగా చెయ్యి అని చాలా అవి ఎప్పుడు టెన్షన్ పెట్టే అధికారి కాదు. ఆ విధంగా ఆయన పని చేసుకుంటాడు, కానీ ఏ విధంగా పని చేసుకోవాలి సబార్డినేట్ స్టాఫ్తో సార్కి బాగా తెలుసు. సో అటువంటి ఉన్నత లక్షణాల వ్యక్తి ఈరోజు రిటైర్డ్ కావడం బాధకరమే, అని తప్పదు. ఏ వ్యక్తి అయినా ఏదో ఒక రిటైర్డ్ కాక తప్పదు. అదే మాదిరిగా మా ఫ్రెండ్ నాగార్జున రెడ్డి, మళ్ళీ ఏందో ఈ జిల్లాలో సామూహిక వివాహాలు చేసే అలవాటు ఉంది. ఇప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి సామూహిక రిటైర్మెంట్ చేస్తున్నారు. అందరినీ ఒకేసారి 4 కూర్చోబెట్టి ఫ్యామిలీస్తో అయిపోయింది మీరు వెళ్ళిపోండి అన్నట్టు సామూహిక వివాహాలు చేసే టైంలో మీరు రిటైర్మెంట్లు చేసేసి పంపించేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ముఖ్యంగా నాకు మొదట కార్యక్రమం వాడలు మొదలుపెట్టే ముందు నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు 2 కీర్తిశేషులు అయినారు. అందరికి వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటాను. అలాగే మా అత్తామామలు, మా మామగారు కీర్తి చేశారు. అత్త తిరుపతి నుంచి వచ్చారు కష్టపడి. ఆమె నడవడం చాలా కష్టం, ఎంతో ప్రేమతో రిటైర్మెంట్ చూడాలనే ఉద్దేశంతో తిరుపతి నుంచి వచ్చారు. అట్లే మా బామర్దులు 2 వచ్చారు, చాలా సంతోషం. అలాగే మా అక్కలు 4 అక్కలు, నాకు 3, ఒక చెల్లెలు 4. దాంట్లో చెల్లెలు చనిపోయారు, ఇంకా 3 అక్కలు, ఇంకొక 4 అక్కలు వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఎంత ప్రేమతో వచ్చారు. తర్వాత వాళ్ళకు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా అక్క పిల్లలు ఎంతో ఆనందంతో, అంటే మా ఇంట్లో ఫస్ట్ మొత్తం మా ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఎంప్లాయీ నేనే కాబట్టి వాళ్ళు ఆనందంతో ఈ వేడుక చూడాలనే ఉద్దేశంతో అదే పనికి వచ్చారు. వాళ్ళకు ఇలా ఇది. తర్వాత నన్ను ఇన్నేళ్ళుగా భరించిన నా భార్య చాలా గొప్పది కాబట్టి ఆమె కూడా ధన్యవాదాలు. తర్వాత పిల్లలు మాత్రం మా పిల్లలు 3 ఒక అసెట్స్, డైమండ్స్ అన్నట. అంటే ఇంకా చాలా చేసావు, ఎన్ని రోజులు చేసావు, ఇంకా చాలా రెస్ట్ తీసుకుపో, నీకు 62 ఏళ్ళు వస్తాయి, మేము చూసుకుంటాం కదా అని. సరే, మా కూతురి పెళ్ళెప్పుడు కూడా డబ్బుకి ఇబ్బంది పడతాడేమో అని చెప్పేసి, సరే నీకు ఎంత ఉందో ఇచ్చేసి మిగతా అంతా మేము చూసుకుంటాం, చెల్లెల పెళ్ళి మేము చూసుకుంటాం అని 2 కొడుకులు చేయడం, మొత్తం వాళ్ళే మేనేజ్ చేసుకోవడం. బహుశా నిన్న చిన్నపాటి ప్రోగ్రామ్ చేసాం, దానికి A to Z అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు. నా మీద ఎలాంటి బాధ్యత పెట్టరు. మళ్ళీ ఇది ఒక సంతోషకరమైన విషయం. అలాగే ఇంకా డిపార్ట్మెంట్ పరంగా వస్తే మనం టాప్ నుంచి బాటంకి వచ్చేద్దాం. మళ్ళీ గత 2 సంవత్సరాలుగా అనంతపూర్ ఎప్పుడు సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో ఉంటుంది ఏ యాక్టివిటీ అయినా. దీనికి సంబంధించి మన 2 టీమ్ లీడర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మాదిరి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్కు ఎప్పుడు ఇచ్చేదోడు వారుగా ఉన్నారు. గొడవ ఎక్కడ అవుతుందంటే జేడీ గారికి నేను రైట్ హ్యాండ్ ఉండాలని 2 కొట్టుకుంటుంటారు. అంటే ఉరవకొండ డీడీ గారు ఎప్పుడు నేను రైట్ హ్యాండ్గా ఉండాలని ఆయన వర్క్ చేస్తుంటారు. అంటే రమేష్ రెడ్డి అనంతపూర్ డీడీ నేను లెఫ్ట్గా ఎందుకు ఉండాలని, నేను కూడా రైట్గా ఉంటానని చెప్పేసి రైట్ హ్యాండ్ అని చెప్పి
అక్కడ గొడవ పడి ఇద్దరు పోటీ పడి చేస్తుంటారు. నాకు ఈజీ చేశారు మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్. కాబట్టి మనకు ఈ సందర్భంగా మళ్ళీ ఈ సంవత్సరం 20 నెలల కాలంలో మళ్ళీ నాకు ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ ఎప్పుడూ జిల్లా 2nd ప్లేస్ 3rd ప్లేస్లో ఉందంటే వాళ్ళ కృషి చాలా ఉంది. అలాగే ఏవిహెచ్ఏడీలు మనకు పోస్టులు ఉన్నా కూడా అన్ని డెప్యుటేషన్ పోస్టులే. ఇక్కడికి రావడం అది దాన్ని ఏమంటారు, ఒక పొజిషన్ అంట, రీహాబిలిటేషన్ సెంటర్ టైప్లో అనంతపూర్ జిల్లాలో ఏవిహెచ్ఎల్ పోస్ట్ తెచ్చుకోవడం, విజయవాడకో గుంటూరుకో ఒంగోలుకో వెళ్ళిపోవడం. మళ్ళీ ఇన్ని వేకెన్సీస్ ఉన్నా కూడా డిప్యూటీ డైరెక్టర్స్ కానీ ఆ రిమైనింగ్ ఉన్న ఏరియా వెటరీ హాస్పిటల్ ఏడీలు కానీ బాగా సపోర్ట్ చేసేసి జిల్లాలో ప్రోగ్రెస్ ఏమాత్రం తగ్గకుండా మనకు ఎప్పుడూ 1st 2nd ప్లేస్లో పెట్టారు. మళ్ళీ ఆల్ ఏవిహెచ్ఏడీస్ కూడా ధన్యవాదాలు. అలాగే వెటరీ అసిస్టెంట్ సర్జన్స్ మామూలే, ఇప్పుడు ఇక్కడ దాదాపు వేకెన్సీస్ చాలా ఉన్నాయి. మళ్ళీ రిక్రూట్మెంట్ ఏమో లేదు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క డాక్టర్కి 2-3 మండలాలు ఇన్ఛార్జ్ ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. డాక్టర్కి ఏవిహెచ్లు కూడా ఇన్ఛార్జ్ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా మన డిపార్ట్మెంట్లో ఉన్న లిమిటెడ్ స్టాఫ్తో ఇప్పుడు జరిగే ఈ టార్గెట్స్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేస్తూ ఫిజికల్గా ఆన్లైన్ రిపోర్ట్సే కాకుండా ఫిజికల్గా కూడా వ్యాక్సినేషన్స్ కానీ టార్గెట్స్ కానీ కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఈ జిల్లాకు ఎప్పుడు 2nd 3rd ప్లేస్లో ఉన్న మన బేసిక్ పిల్లర్స్ వెటరీ డాక్టర్స్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నెక్స్ట్ పారాస్టాఫ్ ఉండేది చాలా తక్కువ. పారాస్టాఫ్ వెళ్ళే పోస్టులే తక్కువ, జేవీఓ పోస్టులే తక్కువ. ఆడికి వాళ్ళు ఫుల్ ఉన్నారు. విఏ పోస్టులు మాత్రం చాలా ఖాళీలు ఉంటాయి. అయినా కూడా మన స్టాఫ్ ఏమాత్రం తగ్గకుండా డాక్టర్ సహకారంతో డాక్టర్స్ గైడెన్స్లో మంచి ప్రోగ్రెస్ తెచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే మన యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ మనం ఇంతకుముందు చాలా బాధపడే వాళ్ళం. 1st 2nd ఫేజ్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేక మనం ఇబ్బంది పడ్డ తర్వాత ఈ 3rd ఫేజ్లో అప్పుడు క్వాలిఫైడ్ పీపుల్ లేక వేకెన్సీస్ ఉండిపోయిన అయినా కూడా బాగా మనం కష్టపడి పనిచేసాం. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. మన అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు రావడంతో మనకు హ్యాండ్స్ చాలా స్ట్రెంగ్తన్ అయినాయి డిపార్ట్మెంట్లో. మళ్ళా అందరూ కూడా చిన్న పిల్లలు అంతా బిలో 30 years 25 to 30 years ఏజ్, వాళ్ళందరికీ ఎనర్జీస్ ఉన్నోళ్ళు, సాఫ్ట్ స్కిల్స్ ఉన్నోళ్ళు, వీళ్ళంతా బాగా మనకు యాడ్ ఆన్ అడ్వాంటేజ్ మన డిపార్ట్మెంట్కి. అప్పుడే మనం చూస్తున్నాం ట్రైనింగ్ అయ్యి ఎప్పుడైతే ఫీల్డ్కు ఎప్పుడైతే వీళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చామో అప్పటి నుంచి ఆన్లైన్ ఫిగర్స్ అన్నీ మొత్తం సూపర్ ఫాస్ట్గా అయిపోతున్నాయి అన్నీ. కాబట్టి ఏహెచ్ఎల్ను బాగా ఉపయోగించుకోవాలి మనము. ఇంకా కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది వాళ్ళకు. మళ్ళీ ఆ కార్యక్రమం కూడా ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తారని చెప్పి భావిస్తున్నా. తర్వాత ఆఫీస్ వరకు వస్తాను. మన డిస్ట్రిక్ట్ ఆఫీస్ మళ్ళా అంతా ఒక ఫ్యామిలీ మాదిరి. ఏం సమస్య వచ్చినా పరిగెత్తుకుంటూ వస్తాను చెప్తారు. మన వాళ్ళను ఒక బిడ్డలాగే చూసుకుంటాను నేను. వాళ్ళకు నాకు తోచిన ఇది చేస్తాను. వాళ్ళకు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా నేను ముందుండి చేస్తాను. ఎప్పుడప్పుడు రిపోర్ట్స్ లేనప్పుడు కూడా గట్టిగా మాట్లాడుతుంటారు. పాపం వాళ్ళు కూడా విసుక్కోరు. సార్ అంతేలే పాపం ఎప్పుడో గట్టిగా అరుస్తారు. మళ్ళీ మా వాళ్ళు దగ్గర తీసుకుంటారు లేని ఒక పిల్లలాగా నా దగ్గరికి వస్తారు అంతా. మళ్ళీ వాళ్ళందరికీ కూడా మీరు చేసిన కష్టమే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఒకవైపు టెక్నికల్ ఆస్పెక్ట్ ఎంతో, ఈ అకౌంట్ సైడ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మన స్టాఫ్ కూడా చూసింటారు. ఎవరికి ఏమీ ఆగదు. స్టాఫ్కు ఇంక్రిమెంట్స్ కానీ 6 years కానీ 12 years 18 years మీరు ఫీల్డ్ నుంచి ఒక కాపీ మనకు వచ్చిందంటే నేను ఇనిషియల్ పడ్డాం సార్. 2nd day 3rd day సెక్షన్ నుంచి వచ్చేస్తే ఇమీడియట్గా డైరెక్టర్ గారికి వెళ్ళిపోతుంది. డైరెక్టర్ గారు మన అనంతపూర్ కంటే ఇంకా ఫాస్ట్గా ఉన్నారు. ఆయన ఈరోజు రిసీవ్ అయితే ఇనిషియల్ పడిందంటే రేపు ప్రొసీడింగ్స్ అయిపోతాయి. రేపు ఈవినింగ్కు ఆర్డర్స్ వచ్చేస్తాయి డైరెక్టర్ గారి నుంచి. అంటే మనకంటే కూడా డైరెక్టర్ గారు ఇంకా ఫాస్ట్ ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఎవరికి ఇబ్బంది లేకుండా మన మినిస్ట్రీ స్టాఫ్ అయితే ఏమి, డిస్ట్రిక్ట్ ఆఫీసు మొత్తం స్టాఫ్ క్రూ అయితే ఏమి అందరూ బాగా చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీస్లో మన గోల్డ్స్ మ్యాన్ కానీ, గతంలో కిరణ్ కానీ, తర్వాత మిగతా నాగార్జున రెడ్డి కానీ, శ్రీలక్ష్మి కానీ, టెక్నికల్ ఆఫీసర్స్ అంతా మొత్తం సపోర్టింగ్గా ఉండి మళ్ళీ వాళ్ళు చేసిన సహాయం నేను ఎప్పుడూ మర్చిపోలేదు.
వాళ్ళు ఏజే రిక్రూట్మెంట్ కానీ ఏజే ట్రాన్స్ఫర్స్ కానీ మిగతా ఏం యాక్టివిటీ వచ్చినా మనం జస్ట్ ఒక మాట చెప్పేసి గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే రెడీ చేసేసి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్లో మనకు రిపోర్ట్ పెట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా లేరు శ్రావణి కానీ సింధు కానీ. అమ్మాయి ఒకరోజు లేట్గా క్యాంప్ వెళ్ళి 10:45కి ఇంట్లో అడుగు పెడుతున్నాను. అప్పటి నుంచి జేసీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, అర్జెంటుగా రిపోర్ట్ పెట్టు అని. అప్పుడు నా వల్ల నాకు సాఫ్ట్ స్కిల్స్ లేవు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నేను చేయలేని పరిస్థితి. వెంటనే సింధుకు ఫోన్ చేశాను, 2 నిమిషాలు ఆగండి సార్ అని చెప్పేసి. నేను వెహికల్ దిగి ఇంట్లోకి అడుగు పెట్టే లోపల రిపోర్టు దాన్ని ఎడిట్ చేసేసి పెట్టేసింది. మళ్ళీ నేను ఇంట్లో అడుగు పెట్టగానే మళ్ళీ 3వ నిమిషంలో నేను జేసీ గారికి రిపోర్ట్ పెట్టేశాను. అంటే అంత టాలెంటెడ్, అంత యాక్టివ్, అంత ఒబీడియంట్, వర్క్ మైండెడ్ ఇంట్లో స్టాఫ్ అంతా డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ రేపటి నుంచి మీతో మాట్లాడే నాకు అవకాశము నాకు ఉండదు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. మీ అందరికీ థ్యాంక్స్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మన ఈ టెక్నికల్ ఆఫీసర్స్ అయితే ఏమి, మినిస్టీరియల్ అయితే ఏమి, అందరికీ. అలాగే ఈ సంవత్సరం 10 నెలల్లో నన్ను కాశీపెట్టుకొని ఉన్న మన అటెండర్లు ఓపిరెడ్డి అయితే ఏమి, ఇప్పుడున్న మహేశ్వరి అయితే ఏమి, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మన అంజీ అయితే ఏమి, తర్వాత మొన్నటి వరకు పనిచేసి నార్మల్గా పనిచేసిన మన ఇతనైతేనేమి, మొత్తం అందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే మన సత్యసాయి జిల్లాలో చాలా తక్కువ కాలం పనిచేశాను నేను, 8 మంత్సే. గతంలో ఉన్న 63 మండలాల్లో చేసినా కూడా అక్కడి నుంచి నా మీద అభిమానంతో వచ్చిన రాజు కానీ, అమర్ కానీ, సీను కానీ, మన డీడీ పెంచలయ్య, మళ్ళీ మాట్లాడుకుందాం రేపు నీ గురించి, పెనుగొండ డీడీ గారు కానీ, తర్వాత మిగతా వచ్చిన అందరూ స్టాఫ్, మినిస్ట్రీ స్టాఫ్ అయితే ఏమి, లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్ అయితేనేమి, ఏహెచ్ఏలు అయితే నిజంగా ఇప్పుడు చాలా బాధపడ్డారు. మధ్యాహ్నం లంచ్ చేశారు, చాలా గుంపు వచ్చింది. కానీ సార్ మేము బాధపడుతున్నాం, మాకు మంచి ఒక ప్లేస్ ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చారు, తర్వాత ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రైనింగ్స్ అరేంజ్ చేశారు. తర్వాత కాబట్టి నీవు ఈ పెన్షన్ అమౌంట్ డ్రా చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ పోవాల్సి వస్తుంది, ఏమనుకోద్దండి సార్, మాకు చాలా బాధగా ఉందని చెప్పి బాధపడ్డారు. సరే తప్పదు, మళ్ళీ గవర్నమెంట్లో ఒకసారి యాక్చువల్లీ అయితే మళ్ళీ రేపటికి మర్నాటికి పోస్ట్పోన్ చేస్తారు, కుదరదు. పెన్షన్ విత్డ్రాయల్, అమౌంట్ విత్డ్రాయల్ రేపటికి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టాము అందరికీ. కానీ గవర్నమెంట్ మళ్ళీ 1వ తేదీ సండే అవుతుంది కాబట్టి సాటర్డే కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ దీన్ని ప్రీపోన్ చేసింది. ఇంకా ప్రతిసారి మన ప్రోగ్రామ్ మార్చలేము, అందరికీ ఇంటిమేషన్ అయిపోయింది కాబట్టి మనం మార్చలేక ఈ సిచ్యువేషన్లో అవుతుంది. అలాగే నేను ఇంట్లోంచి బయటకు వస్తే క్యాంప్ పోవాలన్నా, ఆఫీస్ పోవాలన్నా నన్ను కాపాడి ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఇవాళ ఎలాంటి ఇబ్బందులు కలగజేయడు. మళ్ళీ ఇప్పుడు ఏం రిపోర్ట్ కావాలో నాకంటే ముందే రెడీ చేసేసి సైన్ చేసేదానికి నా దగ్గర ఆఫీసు పెడతారు. అలాగే జీవయం మేడం కూడా మళ్ళీ ఆమె బాధ ఏం పడుతుందో ఏమో కానీ మరి సైలెంట్గా పనిచేస్తుంది. నాకు కోపం వచ్చేప్పుడు మాట అంటాను, మళ్ళీ అక్కడ పోయి బాధపడుతుంది, మళ్ళీ వర్క్ చేస్తుంది, మళ్ళీ వస్తుంది, అయిపోయింది 2 సార్లు చేసిన 2 సార్లు అంటుంది. కాబట్టి ఎమోషన్స్ అట్లా మాట్లాడిందమ్మా, ఏమన్నా పొరపాటుగా మాట్లాడి ఏమనుకోద్దండి. అలాగే మన చైతు, సీను ప్రేమతో పుట్టబడి నుంచి వచ్చారు అదేమనిగా. థ్యాంక్ యూ సీను. నేను 8 నెలలు ఆడ ఉద్యోగం సజావంగా చేశాను అంటే కేవలం మీరే, నెట్వర్క్. మీరు లేకపోతే ఆ 8 నెలలు నేను ఏమీ చేయలేదు. నిజం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే ఇక్కడి నుంచి జిల్లా డివైడ్ అయిపోయింది, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత టోటల్ కొత్త ఎస్టాబ్లిష్మెంటు, మన కుర్చీలు, టేబుల్స్, ఫ్యాన్స్ అన్నీ మనమే సర్దుకోవాలి. ఒక్క పెన్ను లేదు, పేపర్ లేదు, మొత్తం మనమే అరేంజ్ చేసుకున్నాం. దానికి ఫస్ట్ రీజన్ మన సీను అయితే, సెకండ్ మన చైతు. వీళ్ళు లేకుంటే ఆ 8 మంత్స్ నేను అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నాయుడు కూడా ఉండేవాడు అక్కడే, బి నాయుడు, గోల్డ్స్. మళ్ళీ మనంతా ఎస్టాబ్లిష్ చేసాం. అందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకా నేను ఎవరైనా మర్చిపెట్టే చాలామంది ఇప్పుడు కళ్యాణం నుంచి వచ్చారు. యాసిన్ కూడా, నువ్వు కూడా నా అకౌంట్స్ పరంగా నిజంగా నీ ఎక్స్పీరియన్సు, తర్వాత నీ పండితనము కొత్త జిల్లాలో సత్యసాయిలో నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇక రాజశేఖర రెడ్డి కూడా అప్పుడు ఉండేవాడు, పొద్దున ఇన్షియల్ వేస్తే మధ్యాహ్నం 2 గంటలు రెడీ చేసేవాడు సంతకం పెట్టేదానికి. ఏమయ్యా ఇంత ఫాస్ట్ పడి ఏం పని సార్, ఇక చేసేస్తారు, కొత్త జిల్లా కదా పని తక్కువ ఉంది, వచ్చింది రిప్రజెంటేషన్, మీరు ఇన్షియల్ వేసారు, నెట్ పెట్టేస్తారు అందరికి శాంక్షన్స్ అని చెప్పేసి
నేను 10:30కు నేను ఇనిషియల్ వేస్తే 2:30కు ఇది పెట్టేవాళ్ళు, మన ప్రొసీడింగ్స్ పెట్టేవాళ్ళు. సైన్ చేసి మళ్ళా యథావిధిగా అందరూ ప్రశాంతి రైలు ఎక్కి వచ్చేవాళ్ళు, అనంతపురికి వచ్చేవాళ్ళు. మళ్ళీ తర్వాత రిటైర్డ్ అయినా కూడా ఇప్పటికీ నాకంటే 12 ఏళ్ళు పెద్ద డేనియల్ సారు, మళ్ళా సారు మాకు గురువు గారు, మాకంటే యాక్టివ్గా ఉన్నారు. ఉదయం నుంచి వచ్చి ఇక్కడికి ఇంతసేపు అయినా సార్ మీరు రావాలి సార్ మళ్ళీ మీటింగ్కు భోజనం చేసిన తర్వాత అంటే ఎవరైనా చెప్పింది నీకు, నీ మీటింగ్ అయిపోయిన వరకు ఇక్కడే ఉండాలి అని అన్నాడు. నీ మీటింగ్ అయిపోయిన వరకు పోను నేను అన్నాడు. అంత ప్రేమ మేమంటే. అప్పుడు రాధిక కూడా అక్కడే కళ్యాణ్ ఏరియాలో పనిచేసేది. మాకంత శాంత మా గురువు ఉన్నట్టు సార్. నిజంగా ఆ రిటైర్మెంట్ ఏజ్లో కూడా ఆయన ఎనర్జీసు అంత బాడీ హెవీ శరీరం కింద వేసుకొని కూర్చొని మాకంత ట్రైనింగ్ ఇచ్చేవాడు సర్జరీలు చేసేసరికి. నిజంగా సార్ ఆశ్చర్యపోతామండి. మాకు లేని ఓపిక, మీకు అంత హెవీ బాడీ ఉన్నా కూడా కింద కూర్చొని సర్జరీలు చేసి ఐవి సిరేషన్స్, హార్న్ క్యాన్సర్స్ ఎన్ని చేశారు మీరు, అన్నీ నేను అర్థం చేసుకోగలను. మళ్ళీ నా మిత్రుని తమ్ముడు ఆంజనేయులు అదే పనిగా సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్, ఆయన కూడా వచ్చాడు ప్రేమతో, థ్యాంక్ యూ. తర్వాత ప్రకాష్కు కంటి ఆపరేషన్ అయినా కూడా నా గురించి అదే పనికి వచ్చాడు, 4 మాట్లాడదాం అని చెప్పి అభిమానం అట్లా. అలాగే వాసు కూడా ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చాడు. అందరికీ థ్యాంక్ యూ. నరేష్, అందరూ మీ కంట్రిబ్యూషన్స్, నవీన్, తర్వాత నాయక్, తర్వాత అందరూ డాక్టర్స్ ఉరవకొండ టీమ్ ఉరవకొండ అంతా ఎక్సలెంట్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఏబుల్ గైడెన్స్ ఆఫ్ వెంకటేష్. నిజంగా ఉండాల్సిన నువ్వు మాత్రం రమేష్, నువ్వు నాకంతా అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ సార్ మీరు. మళ్ళా మీ అందరికీ పేరు పేరున అన్ని క్యాడర్స్కి నా వందనం తెలియజేస్తున్నా. మళ్ళీ మీరు ఇచ్చిన సహకారానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నా పీరియడ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు అనేది ఉంటాయి మామూలుగా, దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ పోతుండమే మన జీవితం, అంతే, మనకి తప్పదు అది. మళ్ళీ ఇంతమంది ఇన్ని విధాలుగా కిరణ్, నేను మర్చిపోకూడదు కిరణ్ని, రాజశేఖర రెడ్డి గారు కర్నూలు నుంచి వచ్చారు, యాసిన్, మిగతా ఫ్రెండ్స్ అంతా. ఓకే, అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున. మళ్ళా నా మీద ప్రేమతో మా బంధువులంతా నందికొట్కూరు, కర్నూలు, ఆత్మకూరు, పాములపాడు ఇక్కడి నుంచి ఎంత వచ్చారు. మళ్ళీ వాళ్ళు నా మీద ప్రేమ ఎంత ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. తిరుపతి నుంచి నా బావమరుదులు 2, తర్వాత మా అత్తగారు అందరు వచ్చారు. అందరికీ నమస్కారం. తర్వాత నేను ఎవరన్నా చెప్పడం మర్చిపోయింటే మళ్ళా నా క్షమించండి. తర్వాత అందరికీ నా 38 ఏళ్ళ సర్వీస్లో మళ్ళీ ఇది కూడా మర్చిపోయా, మధ్యలో ఎంపీడీఓగా చేశాను చెప్పారంతా వక్తలు. తర్వాత డిఆర్డీలో 5 years చేశాను. ఆ 5 years చేసిన డిఆర్డీ ఎంప్లాయీస్ అంతా నాకు ఇప్పటికీ ఎప్పుడూ టచ్లో ఉంటారు. అందరూ వాళ్ళకి ఎప్పటికో కాల్ చేస్తారు. నాకు 5 ఏళ్ళు డ్రైవింగ్ చేసిన రామ్మోహన్ అని ఉన్నాడు, వచ్చాడు ప్రేమతో, ఇప్పుడు వచ్చి చాలా గప్పిపోయాడు. అంటే అప్పుడున్న శ్రీకాంత్ కూడా అట్లే మెయింటైన్ చేసేవాడు డిఆర్డీలో. మళ్ళా నేను ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. అలాగే మనం ఏడిడిఎల్ స్టాఫ్ను కూడా మర్చిపోకూడదు, వాళ్ళ కంట్రిబ్యూషన్స్. అలాగే మిగతా సిఏడిడిఎల్ స్టాఫ్, ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ కంట్రిబ్యూషన్స్ మనకు ఎప్పుడూ జిల్లాను ముందుంచే దాంట్లో అందరి కంట్రిబ్యూషన్స్ నాకు తెలుస్తాయి, నాకు అర్థమవుతాయి. మళ్ళీ ఈ సభాముఖంగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. తర్వాత ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఈరోజు బలవంతంగా రిటైర్ చేయబడుతున్నారు బీచే కాబట్టి వీళ్ళందరికీ నాగార్జున రెడ్డి అయితే ఏమి మొదటి నుంచి జస్ట్ 2 years జూనియర్ నాకు. నేను పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. నాగార్జున ఫార్మకాలజీ జాయిన్ అయ్యాడు. మళ్ళీ తర్వాత కంప్లీట్ చేసి వచ్చాడు. తర్వాత వాళ్ళే రాజశేఖర రెడ్డి అయితే వాళ్ళ కుటుంబానికి, నాగార్జున రెడ్డి కుటుంబానికి, వీళ్ళకి విజయలక్ష్మి కుటుంబానికి అంతా మంచి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను చెప్పడం, మా కోడలు గురించి చెప్పడం మర్చిపోయా. నాకు కూతురు లాంటిదే కోడలు. మళ్ళీ మా కోడలు వాళ్ళ అమ్మా నాన్నలు ఎట్లా చూసుకుంటుందో మమ్మల్ని కూడా ఒక అమ్మా నాన్నలాగే చూసుకుంటుంది. అంత ఇంటిమసీ మాకు, అంతా కలిసి మేము మాట్లాడుకుంటాం హ్యాపీగా. అంత కోడలు కూడా నా కూతురులాగానే ఉంటుంది. మళ్ళీ ఈ సందర్భంగా ఆమెను కూడా మెచ్చుకోకుండా ఉండలేను. మళ్ళీ మా అక్కగారు అయితే, మీ పిల్లలైతే అంత దూరం నుంచి వచ్చారు. మళ్ళీ చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకెవరికైనా చెప్పడం
మా మనవరాలు అవిష గురించి చెప్పాలి మీకు. నా డీపీలో ఎప్పుడు మా మనవరాలు ఫోటో ఉంటుంది. ఇక అందరూ అడుగుతుంటారు, ఏం సార్ మీ మనవరాలు అంటే అంత ఇష్టం మీకు అని చెప్పి. కాబట్టి ఎప్పుడు దాది దాది అని నా ఎంట పడుతూ ఉంటుంది. కాబట్టి చెప్పిన ఆల్రెడీ ఈవెన్ నన్ను మరించిందే కష్టం ఇన్ని రోజులని చెప్పిన, నేనే మర్చిపోలేము మిమ్మల్ని. మళ్ళీ రాత్రి గొడవ పెడతాను ఊరికి చెప్పినాను నేను మిమ్మల్ని గురించి. కాబట్టి మళ్ళీ నాకు ఈ సహకారం అందించిన డాక్టర్లు అయితే ఏమి, పారాస్టాఫ్ అయితే ఏమి, ఆఫీస్ స్టాఫ్ అయితే ఏమి, డిహెచ్ఓ ఆఫీస్ క్రూ అయితే ఏమి, తర్వాత అటెండర్లు అయితే ఏమి, డ్రైవర్లు అయితే ఏమి, మన ల్యాబ్ టెక్నీషియన్స్, అటెండర్స్, మన ఏడిడిఎల్ ల్యాబ్, అసలు ఏవిహెచ్ఎస్ అటెండర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. మళ్ళీ నాకు అడిగినప్పుడు మళ్ళీ ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయం నేను గుర్తు పెట్టుకోవాలి, తర్వాత నేను నమస్కారం కూడా ఆయనకు తెలియజేయాలి. డైరెక్టర్ గారు నాకు ఇక్కడ పోస్ట్ ఖాళీ అయినప్పుడు నేను అనంతపూర్లోనే చేస్తాను సార్, వేరే చోట అయితే చేయలేను అన్నప్పుడు మళ్ళీ దయచేసి నన్ను ఈ అనంతపూర్లో పోస్ట్ చేసేసి నాకు కన్వీనియంట్ చేశాడు. మళ్ళీ నా డైరెక్టర్ గారికి కూడా ఆయనకు ఉన్న కెపాసిటీ, తర్వాత గైడెన్స్, ఆయనకున్న టాలెంటు అన్నిటికీ మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఆ పెద్ద ఆయనకు ఎప్పుడూ డైరెక్టర్ గారికి నేను రుణపడి ఉంటాను. మళ్ళీ ఈ సందర్భంగా ఆయన కూడా గుర్తు చేసుకొని నమస్కారాలు తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీ అందరికీ ప్రేమతో ఇంతసేపు ఉండి లాస్ట్ వరకు ఉండి కూర్చొని చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ వస్తాను. థ్యాంక్ యూ సార్. సార్కి ఈ డిపార్ట్మెంట్తో ఉన్న అనుభవం దాన్ని సంక్షిప్తంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.